హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఇప్పటి వరకు మనం సాబాఓడి ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇప్పటిదాకా 513 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోయేది అమెజాన్ లిల్లీ ఆర్క్. సో ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లూఫీ సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టినందుకు లూఫీని పట్టుకోవడానికి వరల్డ్ గవర్నమెంట్ అడ్మిరల్ అయిన కిజారోని సాబాఓడికి పంపిస్తారు. అడ్మిరల్ తో పాటు కుమా లాగా కనిపించే పాసిఫిస్ట్ అని కూడా పంపించుంటారు. సో స్ట్రా హ్యాట్స్ ఈ పాసిఫిస్టా తో ఫైట్ చేసి ఆల్రెడీ చాలా డ్యామేజ్ తీసుకుని ఉంటారు. అలాంటి టైంలో కిజారు అండ్ వేగాపంగ్ బాడీ గార్డ్ అయిన సెంటమారు స్ట్రా హ్యాట్స్ మీద అటాక్ చేయడంతో వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. వాళ్ళతో ఎలాగో పోరాడలేమని చెప్పి స్ట్రా హ్యాట్స్ విడిపోయి ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలనుకుంటారు. కానీ కిజారు అండ్ సెంటమారు వీళ్ళకంత ఛాన్స్ ఇవ్వరు. సో కరెక్ట్ గా అదే టైం కి కుమా అక్కడికి వచ్చి ఒక్కొక్క స్ట్రా హ్యాట్ ని ఒక్కొక్క ప్లేస్ కి రిపెల్ చేస్తాడు. ఈ ఆర్క్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. స్ట్రా హ్యాట్స్ కోసం వెయిట్ చేస్తూ డ్యూయల్ అండ్ తన ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ గ్రూ నెంబర్ 41 దగ్గర ఉండే థౌన్స్ అనే షిప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత వెయిట్ చేసినా స్ట్రా హ్యాట్స్ రాకపోవడంతో సాబాఓడిలోకి మరీన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ చేతిలో స్ట్రా హ్యాట్స్ ఇరుక్కున్నారేమో అని చెప్పి వాళ్ళు వచ్చేదాకా థౌన్స్ అనే షిప్ ని కాపాడాలని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు సెలెస్టియల్ డ్రాగన్స్ అయిన కార్లోస్ ని అండ్ వాళ్ళ ఫాదర్ రోజ్వెల్ ని పైరేట్స్ దారుణంగా కొడితే వాళ్ళని పట్టుకోకుండా ఎలా వదిలేశారు అని చెప్పి షెల్రియా మరీన్స్ ని తిడుతుంది. ఫ్యూచర్ లో వాళ్ళు ఎప్పుడైనా దొరికితే వాళ్ళు ఎంత అడుక్కున్నా వదిలిపెట్టకుండా టార్చర్ చేస్తారని అంటుంది. ఇంకోవైపు షకీ బార్ లో హాచిన్ అండ్ కేమి స్ట్రా హ్యాట్స్ కి ఏం జరిగి ఉంటుందో అని భయపడుతూ ఉంటే దానికి షకీ చెప్తుంది, మనం ఇప్పుడు భయంకరమైన సీస్ లో ట్రావెల్ చేస్తున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద వేవ్ రాబోతుంది. వాళ్ళ ఆ వేవ్ తో ఓడిపోకూడదు. ఈ ఎరా మొత్తం మారిపోతుంది, మీకు కనిపించట్లేదా అని అంటుంది. దీనికి మీనింగ్ మనకు మెల్లగా అర్థమవుతుంది. సో కట్ చేస్తే ఇంకోవైపు కుమా లూఫీని రిపెల్ చేసిన తర్వాత సెంటమారు చెప్పిన దాని ప్రకారం కుమా ఎవరినైతే అలా రిపెల్ చేస్తాడో వాళ్ళు 3 days and 3 nights ఆకాశంలో ట్రావెల్ చేసి ఒక డిఫరెంట్ ప్లేస్ లోకి వెళ్ళి పడతారు. సో మన లూఫీ కూడా జోరో, నామి, సాంజీ, చాపర్, రాబిన్, ఫ్రాంకీ మీరు ఎక్కడున్నారో అని అరుచుకుంటూ గాల్లో ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అలా 6 days గడిచిపోయిన తర్వాత లూఫీ మొత్తానికి కుమా పా షేప్ లో ఉండే ఒక గుంటలో పడతాడు. తను లేచి చూస్తే చుట్టూ చెట్లు అండ్ కొన్ని వైల్డ్ అనిమల్స్ ఉంటాయి. లూఫీ అక్కడ సేఫ్ గా ల్యాండ్ అవడం చూసి అంత దూరం నుండి పడినా నాకు పెద్దగా గాయాలు అవ్వలేదు, మేబీ అందరూ నాలాగే సేఫ్ గా ఉంటారేమో అని అనుకుంటాడు. సో ఎలాగో ల్యాండ్ అయిపోయాడు కాబట్టి లేట్ చేయకుండా మళ్ళీ తన క్రూమేట్స్ ని కలవడానికి సాబాఓడికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. అండ్ తనని గైడ్ చేయడానికి తన దగ్గర రైలీ వివి కార్డ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఈ పేపర్ ని రైలీ అందరు స్ట్రా హ్యాట్స్ కి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ అందరినీ కలుసుకోవచ్చు అని చెప్పి లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లూఫీ ఇలా ఆలోచిస్తూ ఉండగానే తన మీద ఒక వైల్డ్ బోర్ అటాక్ చేస్తుంది. లూఫీ ఆ పేపర్ ఏ డైరెక్షన్ లో కదిలితే ఆ డైరెక్షన్ లో పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ తను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక కొండను గుద్దుకుంటాడు అనమాట. ఆ పేపర్ అదే డైరెక్షన్ లో చూపిస్తోంది కదా అని చెప్పి అడ్డమున్న ఆ కొండని ఒకే చేత్తో బొక్క పెట్టి బారేస్తాడు. అది చూసిన ఆ వైల్డ్ బోర్ భయపడి చేస్తుంది. ఆ తర్వాత లూఫీకి ఆకలైందని చెప్పి ఆ వైల్డ్ బోర్ ని లేపేసి దాన్ని కాల్చుకొని తినేస్తాడు. వాళ్ళ తాతైన గార్ప్ తనని అడవిలో పడేసినప్పుడు సేమ్ ఇలాగే తినేవాడిని కదా అని గుర్తు చేసుకుంటాడు. అంత పెద్ద బోర్ ని తిన్నప్పటికీ మనోడికి ఆకలి తగ్గదు. సో అక్కడే ఉన్న కొన్ని మష్రూమ్స్ ని తింటాడు. ఒక మష్రూమ్ ని తింటే తనకు పట్టలేనంత ఆనందం వస్తే ఇంకో మష్రూమ్ ని తింటే తనకు ఫుల్ కోపం వచ్చేస్తుంది. అలా మష్రూమ్స్ ని తింటూ ఒక విచిత్రమైన మష్రూమ్ ని తింటాడు. దానివల్ల లూఫీ బాడీ అంతా మష్రూమ్స్ వచ్చేస్తాయి. అండ్ అలా స్పృహ తప్పి పడిపోతాడు. ఆ టైంలో తన దగ్గరికి 2 లేడీస్ వస్తారు. వాళ్ళు లూఫీ దారుణమైన సిచ్యువేషన్ చూసి మేబీ తన పక్కనే ఉన్న విలేజ్ నుండి వచ్చుంటాడేమో అని తనకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతారు. ఎందుకంటే ఒకవేళ లూఫీ బాడీ మీద ఉన్న మష్రూమ్స్ ని తీయకపోతే తను ఖచ్చితంగా చచ్చిపోతాడు కాబట్టి. సో వాళ్ళతో పాటే ఉండే అపెలెండ్రా హెల్ప్ తో వాళ్ళు తనని వాళ్ళ మ్యాన్షన్ లోకి తీసుకెళ్తారు. ఆ మ్యాన్షన్ లోపల చూస్తే లిటరలీ ఎక్కడ చూసినా అమ్మాయిలా ఉంటారనమాట. సో ఆ అమ్మాయిల్లో ఒక వైద్యురాలు లూఫీ బాడీ పైన ఉన్న మష్రూమ్స్ అన్ని తీసేసిన తర్వాత అవి మళ్ళీ పెరగకుండా ఉండాలంటే తన బాడీని కాల్చాలి అని చెప్పి లూఫీ బాడీకి మంట అంటిస్తుంది. దానివల్ల లూఫీ బాడీ మొత్తం కాలిపోతుంది. కానీ వాళ్ళకి తనని సేవ్ చేయడానికి అది తప్ప వేరే దారి లేదు. తన బాడీ అంతా కాలిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే లూఫీకి స్నానం చేయించాలని ఆ అమ్మాయిలు డిసైడ్ అవుతారు. సో మార్గరెట్ అండ్ స్వీట్ పీ లూఫీకి స్నానం చేయిస్తూ ఉంటే స్వీట్ పీకి లూఫీ కాళ్ళ మధ్యలో మష్రూమ్ లాగా ఒకటి కనిపిస్తుంది. అన్ని మష్రూమ్స్ వచ్చేసాయి, ఈ మష్రూమ్ రావట్లేదు అని చెప్పి దాని ఇష్టం వచ్చినట్టు లాగుతుంది. ఎంతసేపు లాగినా అది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కానీ బయటికి రాదు. మెల్లగా ఆ బాత్ దగ్గరికి చాలా మంది అమ్మాయిలు వచ్చేస్తారు. ఏంటి విచిత్రం, ఏంటి అమ్మాయికి బుక్స్ లేవా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది. తను లూఫీని చూసిన వెంటనే షాక్ అవుతుంది అనమాట. ఒక మగాడి ఐలాండ్ లో ఏం చేస్తున్నాడు అని. ఆ ముసలావిడ మగాడు అనేసరికి అక్కడున్న అమ్మాయిలందరూ స్టన్ అయిపోతారు. ఏంటి వీడు మగాడా, మేమింతవరకు మగాని చూడలేదు అని చెప్పి. సో యాక్చువల్లీ లూఫీ వెళ్ళిన ఐలాండ్ పేరు అమెజాన్ లిల్లీ. ఆ ఐలాండ్ మొత్తం అమ్మాయిలే ఉంటారనమాట. వాళ్ళందరూ కూజా అనే ఒక వారియర్ ట్రైబ్ కి చెందిన వాళ్ళు. ఆ ఐలాండ్ లో మగాడు అనేవాడు కాలు పెట్టడానికి భయపడతాడు. ఎందుకంటే వాళ్ళు దయా దాక్షిణ్యం లేకుండా చంపేస్తారు కాబట్టి. మగాళ్ళు అనేవాళ్ళు ఆ ఐలాండ్ లోపలికి రాకూడదు అనమాట. అండ్ వీళ్ళకి పిల్లలు ఎలా పుడతారో అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఐలాండ్ లో ఉండే అమ్మాయిలు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే మగాళ్ళతో కలిసి ప్రెగ్నెంట్ గా రిటర్న్ వచ్చేవాళ్ళు. అండ్ ఎందుకో తెలియదు కానీ ఆ
ఐలాండ్ లో పుట్టే ప్రతి ఒక్క బేబీ అమ్మాయే. ఆ ఐలాండ్ చుట్టూ దట్టమైన అడవి అండ్ వీళ్ళున్న ఇల్లుల్ని చాలా పొడుగ్గా ఉన్న మౌంటైన్స్ కాపాడుతూ ఉండడం వల్ల ఆ ప్లేస్ మొత్తం లిటరల్ గా ఒక ఫోర్ట్రెస్ లా ఉంటుంది. అక్కడ పంటలు పండించడం దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ అండ్ వంటల వరకు ప్రతి ఒక్కటి అమ్మాయిలే చేస్తారు. అండ్ వాళ్ళందరూ వారియర్ ట్రైబ్ కి చెందిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మన లూఫీ ఇలాంటి ఒక ప్లేస్ లోకి వచ్చి ఇరుక్కుపోయాడు అనమాట. సో మొత్తానికైతే లూఫీ ఒక సెల్ లోపల నిద్రలేస్తాడు. తనని బయట నుండి చూస్తున్న అమ్మాయిలు లూఫీని చూసి ఎవరి విచిత్రమైన క్రియేచర్, అసలు వాడికి బ్రీ స్టైల్ ఏమేంటి, తన జుట్టు కూడా చాలా చిన్నగా ఉంది, అసలు వీడి నిద్రలో కూడా తింటున్నాడంట, మగాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నిద్రలేసిన లూఫీకి అక్కడ ఏం జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మొత్తానికైతే గుర్తు తెచ్చుకుంటాడు సాబోవాడి దగ్గర తన క్రూమేట్స్ అందరినీ పోగొట్టుకున్నాడని. సో లూఫీ బెడ్ మీద నుండి లేచి ఆ అమ్మాయిలతో, నాకు మష్రూమ్స్ తినే వరకు అంతా గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు, ఇంతకీ నా హ్యాట్ అక్కడ ఉంది అని చూస్తే లూఫీ హ్యాట్ ని స్వీట్ పీ వేసుకొని ఉంటుంది. సో తన చేతిని స్ట్రెచ్ చేసి దూరం నిండా తన హ్యాట్ ని తీసుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పూర్తిగా మైండ్ పోతుంది. వాళ్ళందరూ కలిసి నీ పేరేంటి అని లూఫీని అడిగితే లూఫీ బిత్తలుగా ఉంటాడు. తన ఒంటి మీద ఒక్క గుడ్డ కూడా ఉండదు. నా పేరు లూఫీ, కానీ ఎందుకని నేను బట్టలు లేకుండా ఉన్నాను, నా క్లోత్స్ ఎక్కడున్నాయని అడుగుతాడు. దానికి మార్గరెట్ ఆన్సర్ చెప్పకుండా, నువ్వు డ్రెస్ వేసుకునే ముందు నీ కాళ్ళ మధ్యలో ఏదో బ్యాగ్ ఎలాడుతుంది కదా, ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతుంది. లూఫీ కోపంగా, ఏంటి బ్యాగా, ఇదేంటో మీకు తెలియదా అని వాళ్ళకి చూపిస్తూ, మీరు చాలా విచిత్రంగా ఉన్నారు, వీటిని బాల్స్ అంటారు అని చెప్తాడు. దానికి అమ్మాయిలు, బాల్సా, బాల్స్ అంటే ఏంటి అని అడుగుతారు. దానికి లూఫీ చెప్తాడు, మీకు అర్థం కావట్లేదా, ఈ బాల్స్ ని గోల్డ్ తో వేశారు అని అంటాడు. అది చూసి ఆ అమ్మాయిలు స్టన్ అయ్యి, అయితే మాకు ఒకసారి తీసి చూపివా అని అడుగుతారు. దానికి లూఫీ, ఆహా నేను చూపించలేను, మీరేమైనా నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారా అని అడుగుతాడు. మొత్తానికైతే మార్గరెట్ తనకు బట్టలు తీసుకొని వచ్చిస్తుంది. అవి వేసుకుంటే ఆ డ్రెస్ మీద అంతా పూలు ఉంటాయన్నమాట. లూఫీ డ్రెస్ చాలా బోరింగ్ గా ఉందని మార్గరెటే వాటిని కుట్టుంటుంది. సో లూఫీకి ఆ ఫ్లవర్స్ చూసి కోపంగా, నేను మగాడిని అని గట్టిగా అరుస్తాడు. లూఫీ అలా అరవగానే ఆ వారియర్స్ అందరూ బో అండ్ ఆరోస్ బయటికి తీస్తారు. మేము నిన్ను సేవ్ చేయడానికి ట్రై చేస్తే ఇంత దారుణంగా మా మీద అరుస్తావా అని లూఫీని చంపేయడానికి రెడీ అవుతారు. వాళ్ళు మేము నిన్ను కాపాడామనేసరికి లూఫీ ఫాస్ట్ గా రియలైజ్ అయ్యి, ఒక నిమిషం ఆగండి, మీరు నా లైఫ్ సేవ్ చేశారా, ఇంతకీ నాకేం జరిగింది అని అడిగితే దానికి బెలడోనా, నువ్వు ఒక మష్రూమ్ ని తిన్నావు, అది ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసుండేదే, కానీ ఈ నలుగురు అమ్మాయిలు నిన్ను కనిపెట్టి నా దగ్గరికి తీసుకొని వచ్చారు, చాలా కష్టపడి నేను సేవ్ చేశామంటే అది తెలుసుకుని లూఫీ వాళ్ళకి సారీ చెప్తాడు. లూఫీ సారీ చెప్పినప్పటికీ కిక్యో అనే అమ్మాయి లూఫీతో, నీ అపాలజీస్ నీ దగ్గర పెట్టుకో, అమ్మాయిలు ఉండే ఈ ఎంపైర్ పేరు అమెజాన్ లిల్లీ, కొన్ని వందల సంవత్సరాల నుండి ఏ మగాడు లోపలికి రావడానికి ధైర్యం చేయలేదు, ఇక్కడున్న ఈ లాని ఎవరు బ్రేక్ చేయలేదు, ఎలాగో నీకు స్పృహ వచ్చేసింది కాబట్టి నీ పైన జాలి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళ ఎంప్రెస్ అయిన లేడీ హిబిహిమే రిటర్న్ వచ్చే లోపలే లూఫీని చంపేయాలని డిసైడ్ అవుతారు. ఎందుకంటే ఒకవేళ ఎంప్రెస్ కి లూఫీని మార్గరెట్ వాళ్ళే లోపలికి తీసుకొచ్చారని తెలిస్తే వాళ్ళని కూడా పనిష్ చేస్తుంది. సో ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఆ అమ్మాయిలందరూ కలిసి లూఫీ మీద ఆరోస్ వదులుతారు. నేను నా క్రూని కలుస్తానని ప్రామిస్ చేశాను, నేను ఖచ్చితంగా సాబోడి వెళ్ళాలి అని చెప్పి లూఫీ గట్టిగా అరిచి ఆ సెల్ యొక్క టాప్ ని బద్దలు కొట్టి తప్పించుకుంటాడు. ఆ అమెజాన్ వారియర్స్ అయితే ఆపకుండా లూఫీ మీద అటాక్ చేస్తూనే ఉంటారు. సో లూఫీ తప్పించుకోవడానికి మార్గరెట్ ని క్యాప్చర్ చేస్తాడు అండ్ తనని అడ్డం పెట్టుకుని అక్కడ నుండి తప్పించుకుంటాడు. లూఫీ అక్కడి నుండి తప్పించుకోవడానికి లిటరలీ ఒక పెద్ద కొండపై నుండి దూకుతాడు. కానీ తను రబ్బర్ అయి ఉండడం వల్ల వాళ్ళిద్దరికి పెద్దగా గాయాలేమవ్వవు. అది చూసి మార్గరెట్ షాక్ అవుతుంది. ఇంత హైట్ నుండి బన్నా మాకు గాయాలు ఎందుకు అవ్వలేదు అని. మార్గరెట్ లూఫీ నుండి దూరంగా జరిగి తనకి కత్తి చూపిస్తూ, నువ్వు నాకు దూరంగా ఉండు, మగాళ్ళలో ఏదో వైరస్ ఉంటుందంటే విన్నాను, నీలాగే అందరూ మగాళ్ళు ఎక్స్పాండ్ అవ్వగలరా అని అడుగుతుంది. దానికి లూఫీ, నా లోపల ఎటువంటి వైరస్ లేదు, నాలాగే అందరూ మగాళ్ళు ఎక్స్పాండ్ అవుతారా అంటే అవుతారు, బాగా తిని ఫ్యాట్ గా మారగలుగుతారు అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ తన జోబీలో చేయబెట్టేసరికి రైలీ వీవీ కార్డ్ దొరుకుతుంది. దాన్ని పోగొట్టకుండా అలాగే పెట్టినందుకు తను మార్గరెట్ కి థ్యాంక్ యూ చెప్తాడు. ఆ తర్వాత మార్గరెట్ కి ఆ పేపర్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాడు. అలా చెప్తూ తన క్రూని ఎలా పోగొట్టుకున్నాడనే విషయం గురించి కూడా చెప్తాడు. లూఫీ మార్గరెట్ కి తనని కాపాడినందుకు మళ్ళీ థ్యాంక్ యూ చెప్పి, నేను కూడా నీకేమైనా హెల్ప్ చేయగలనా అని అడిగితే దానికి మార్గరెట్ లూఫీని తన బాల్ చూపించమని అడుగుతుంది. లూఫీ ఒప్పుకోడు. సో మార్గరెట్ లూఫీని తన పైరెట్ క్రూ గురించి అడుగుతుంది. ఆ తర్వాత అమెజాన్ ఎంప్రెస్ అయిన హిబిహిమి కూడా ఒక పైరెట్ అని లూఫీకి చెప్తుంది. లూఫీ మార్గరెట్ ని, ఇంతకీ మీ ఎంప్రెస్ పైరెట్ క్రూ స్ట్రాంగ్ అని అడిగితే దానికి మార్గరెట్, ఏంటి కామెడీ చేస్తున్నావా, మా ఎంప్రెస్ క్రూలో అందరూ ఆడవాళ్లే, కానీ ప్రతి ఒక్కరు చాలా స్ట్రాంగ్, ఎందుకంటే మా మొత్తం కంట్రీలో భారీ వారియర్స్ ని మాత్రమే షిప్ లోకి క్రూమేట్స్ గా జాయిన్ చేసుకుంటారు. అండ్ మా కంట్రీలో ఉండే ప్రతి ఒక్కరు లేడీ హిబిహిమేని చాలా ఇష్టపడతారు. తను చాలా పవర్ఫుల్ అండ్ ప్రపంచంలోనే అందరికంటే అందగత్త. తననందరూ ఎంప్రెస్ బోఆ హ్యాంకాక్ అని పిలుస్తారు. తను అండ్ తన ఇద్దరు సిస్టర్స్ కలిసి మా ఐలాండ్ ని కాపాడుతున్నారు అని చెప్తుంది. కట్ చేస్తే కేకు ఒక టెలిస్కోప్ లో బోఆ హ్యాంకాక్ ఆల్రెడీ తన పని ముగించుకొని ఐలాండ్ దగ్గరికి వచ్చిండే విషయాన్ని తెలుసుకుంటుంది. సో తన ఐలాండ్ లో ఎంటర్ అయ్యే లోపలే ఎలాగైనా మార్గరెట్ ని పట్టుకొని లూఫీని శిక్షించాలి అని చెప్పి అక్కడున్న వారియర్స్ అందరికి ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సో లేట్ చేయకుండా వారియర్స్ అందరూ లూఫీని పట్టుకోవడానికి బయలుదేరతారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ ఏమో తన బ్యాక్ స్టోరీ అంతా మార్గరెట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విని మార్గరెట్ లూఫీని వదిలేయడానికి రెడీ అవుతుంది. లూఫీ అక్కడ నుండి ఒక బోట్ లో తప్పించుకోవాలని అనుకుని
మార్గరెట్ ని ఒక బోట్ కావాలని అడుగుతాడు. దానికి మార్గరెట్ అమెజాన్ లిల్లీ అనేది కామ్ బెల్ట్ లోపల ఉందని, ఐలాండ్ చుట్టూరా పెద్ద పెద్ద సీ మాన్స్టర్స్ ఉంటాయని, అందుకే ఏ సేలర్స్ ఈ పక్క రావడానికి ధైర్యం చేయరని, పొరపాటున ఒకవేళ అక్కడికి కొట్టుకొచ్చిన శవాల్లాగే కొట్టుకొస్తారని చెప్తుంది. అది విని లూఫీ షాక్ అయ్యి, ఏంటి అలా చెప్తున్నావు, మీ ఐలాండ్ లో కూడా ఒక పైరెట్ క్రూ ఉంది అన్నావు కదా అని అంటే, దానికి మార్గరెట్ లేడీ హిబిహిమే అదే బోవా హ్యాంకాక్ షిప్ ని 2 పాయిజనస్ స్నేక్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాయన్నమాట. వాటిని యూడా అని పిలుస్తారు. సో పాయిజన్ కి భయపడి సీకింగ్స్ వాళ్ళ మీద అటాక్ చేయు. అండ్ అమెజాన్ లిల్లీ కంట్రీలో ఉండే ఏకైక షిప్ అది ఒకటే అనమాట. సో లూఫీ చేసేదేం లేక ఒక ప్యాడల్ తయారు చేసుకుంటా అని చెప్పి తన తెలివితో ఒక ప్యాడల్ తయారు చేసి అక్కడ నుండి బయలుదేరడానికి రెడీ అవుతాడు. ఆ ప్యాడల్ ఎక్కిన 2 నిమిషాల్లోనే అది మునిగిపోతుంది. దాంతో పాటు లూఫీ కూడా మునిగిపోతాడు. సో మార్గరెట్ మళ్ళీ లూఫీని సేవ్ చేస్తుంది. లూఫీ అమెజాన్ లిల్లీ లోపల నుండి తప్పించుకోలేడు కాబట్టి ఒకవేళ లూఫీతో అలాగే మాట్లాడుతూ ఉన్నా లేదా హెల్ప్ చేయడానికి ట్రై చేసిన ఫ్యూచర్ లో తనకే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మార్గరెట్ లూఫీని బో అండ్ ఆరోస్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఆరోస్ నార్మల్ ఆరోస్ కూడా కాదు, లిటరలీ రాళ్ళు చెట్లు అన్ని డెస్ట్రాయ్ అయిపోవడం లూఫీ గమనిస్తాడు. పోనీ ఆ ఆరోస్ లో ఏమైనా స్పెషాలిటీ ఉందా అంటే అవి జస్ట్ కట్టి పుల్లల్లా ఉంటాయంతే. సో ఏంటబ్బా ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయని లూఫీ ఆలోచిస్తూ ఉంటే మార్గరెట్ చెప్తుంది, ఏంటి నీకు అర్థం కావట్లేదా, ఈ ఆరోస్ ని నా హాకీతో కలుపుతున్నాను అందుకే అవంత పవర్ఫుల్ గా ఉన్నాయని చెప్తుంది. మార్గరెట్ హాకీ అనేసరికి ఏంటి హాకీనా, హాకీ అంటే ఏంటి అని అడుగుతాడు. ఇంతలోనే అమెజాన్ లిల్లీలో ఉండే వారియర్స్ లూఫీని వెతుక్కుంటూ అక్కడ దాకా వచ్చేస్తారు. బోవా హ్యాంకాక్ ఐలాండ్ కి చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి తన ఐలాండ్ లో ఎంటర్ అయ్యే లోపలే లూఫీని లేపేయాలి అని స్వీట్ పీ మార్గరెట్ కి చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు అమెజాన్ లిల్లీ దగ్గర ఉన్న కాంబెల్ట్ లో మరీన్స్ కూజా పైరేట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. మీకు డౌట్ రావచ్చు, కూజా పైరేట్స్ కి అయితే పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి కాబట్టి సీకింగ్స్ అటాక్ చేయట్లేదు, మరిన్ షిప్ ని ఎందుకు అటాక్ చేయట్లేదు అని. యాక్చువల్లీ మరిన్ షిప్స్ కి షిప్ బేస్ లో సీ స్టోన్ కోటింగ్ చేస్తారు. దానివల్ల ఓషన్ లో ఉండే సీకింగ్స్ పైన ఉన్న షిప్స్ ని కనిపెట్టలేవు. కానీ ఎక్కువసేపు గనక వాళ్ళు ఒకటే ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా సీకింగ్స్ కనిపెట్టేస్తాయి. సో అంత రిస్క్ చేసి మొమోన్ గా మరిన్ హెడ్ క్వార్టర్స్ నుండి కూజా పైరేట్స్ ని కలవడానికి అమెజాన్ లిలీకి ఎందుకు వచ్చాడంటే ఏస్ ని వరల్డ్ గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జిక్యూషన్ చేయబోతున్నారు. తన సన్స్ లో ఒకడైన ఏస్ ని వరల్డ్ గవర్నమెంట్ చంపేస్తుంటే వైట్ బేర్డ్ చూస్తూ ఊరుకోడు. తనని ఆపడానికి వరల్డ్ గవర్నమెంట్ వార్లాడ్స్ హెల్ప్ ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతారు. సో ప్రతి ఒక్క వార్లాడ్ ని వాళ్ళ తరపున పోరాడమని అడుగుతారనమాట. సో బోవా హ్యాంకాక్ కూడా ఒక వార్లాడ్ కాబట్టి తనని వరల్డ్ గవర్నమెంట్ రమ్మంటుంది అని చెప్పడానికి మోమన్ గా అక్కడికి వచ్చుంటాడు. మోమన్ గా ఎన్నిసార్లు పిలిచినా బోవా హ్యాంకాక్ బయటికి రాదు. ఒకవేళ తన వరల్డ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఫాలో అవ్వకుండా వార్ లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోకపోతే తనని ఖచ్చితంగా వార్లాడ్ పొజిషన్ నుండి తీసేస్తారని మోమన్ గా చెప్తాడు. అది విని బోవా హ్యాంకాక్ బయటికి నడుచుకొని వస్తుంది. తను వచ్చే దారిలో ఒక పిల్ల ఆడుకుంటూ ఉంటే దాన్ని అలాగే కాలుతో దన్నేస్తుంది. అండ్ మొత్తానికైతే మనకి బోవా హ్యాంకాక్ అండ్ తన ఇద్దరు సిస్టర్స్ ని చూపిస్తారు. బోవా హ్యాంకాక్ ఫస్ట్ సిస్టర్ పేరు బోవా శాండర్సోనియా అండ్ లాస్ట్ సిస్టర్ పేరు బోవా మ్యారీగోల్డ్. బోవా హ్యాంకాక్ ని చూడగానే మరిన్ షిప్ లో ఉండే ప్రతి ఒక్కరు లిటరల్ గా సొంగ గార్చుకుంటారనమాట. తను అంత అందంగా ఉంటుంది. మొమ్మన్ గా చెప్పింది విని మీరు నన్ను వార్ కోసం తీసుకొని పోవడానికి వచ్చారని నాకు అర్థమైంది, కానీ నేను వార్ లో పార్టిసిపేట్ చేయదలుచుకోవట్లేదు అండ్ నా వార్లాడ్ పొజిషన్ కూడా నేను వదులుకోను. దీంతో పాటు మీ షిప్ లో ఉన్న కార్గోను కూడా తీసుకెళ్లిపోతాను అని అంటుంది. అది విన్న మొమ్మన్ గా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నీకింత గర్వం ఎందుకు, నిజంగానే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయి అనుకుంటున్నావా అని అంటాడు. ఇంతలోనే మరిన్ షిప్ లో ఉండే మరిన్స్ అందరూ మొమ్మన్ గా చెప్పేది కూడా పట్టించుకోకుండా షిప్ లో ఉన్న కార్గోన్ అంతా బయటికి తీసుకొని వచ్చి కూజా పైరేట్స్ కి ఇవ్వడానికి రెడీ అయిపోతారు. మొమోన్ గా బోవా హ్యాంకాక్ ని వైట్ బియర్డ్ తో వార్ అనేది ఎంత కష్టమో చెప్పి తనని చివరిసారిగా వాళ్ళతో రమ్మని అడుగుతాడు. లేకపోతే ఖచ్చితంగా తనని వార్లాడ్ పొజిషన్ నుండి తీసేస్తారని చెప్తాడు. అది విన్న బోవా హ్యాంకాక్ నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నేను నా వార్లాడ్ పొజిషన్ ని వదులుకోను అండ్ నాకు వరల్డ్ గవర్నమెంట్ అంటే అస్సలు నచ్చదు. సో నేను మీ ఆర్డర్స్ ఫాలో అవ్వను. సో ఒకసారి ఇది ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి, నన్ను తీసుకెళ్లడానికి వచ్చి సముద్రంలో మరిన్ స్టోన్ గా మారిపోయారనే కథ ఎలా ఉంది అని అడుగుతుంది. సో బోవా హ్యాంకాక్ చెప్పింది చూసి మొమోన్ గాకి అర్థమవుతుంది తను ఖచ్చితంగా వీళ్ళ మీద అటాక్ చేయబోతోంది అని. బోవా హ్యాంకాక్ మరిన్స్ తో మీకు ఒకటి తెలుసా, నేనేం చేసినా నన్నెవరు ఏమి అనరు, నేను పిల్లిని తన్నినా ఎవరి చెవులు పీకేసినా చివరికి చంపేసినా నన్ను ఈజీగా క్షమించేస్తారు, ఎందుకంటే నేను ప్రపంచంలో అందరికంటే అందగత్తను అని చెప్పి వాళ్ళ మీద మీరు మెలో అనే అటాక్ ని యూజ్ చేస్తుంది. ఆ అటాక్ ఎలా పనిచేస్తుందంటే ఎవరైతే బోవా హ్యాంకాక్ అందాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో తను చేసిన ఈ అటాక్ వాళ్ళందరినీ రాళ్ళలా మార్చేస్తుంది. మిగతా మరిన్స్ లాగా తన అటాక్ బార్ లో పడకూడదు అని మొమన్ గా ఒక కత్తితో తన చేతిని గుచ్చేసుకుంటాడు. బోవా హ్యాంకాక్ మీద ఉన్న ఫీలింగ్స్ నుండి తను డైవర్ట్ అవ్వడానికి అండ్ ఆ అటాక్ నుండి తప్పించుకోవడానికి. ఆ మరిన్స్ అందరిలో మిగిలింది ఒక్కడే కాబట్టి తనని అక్కడే వదిలేసి కూజా పైరేట్స్ మళ్ళీ ఐలాండ్ కి రిటర్న్ అవ్వడానికి రెడీ అవుతారు. కానీ వాళ్ళు వెళ్లే ముందు మొమోన్ గా వాళ్ళతో బోవా హ్యాంకాక్ డెడ్ లైన్ అయ్యేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను,
చేస్తాను. ఉత్త చేతులతో వెళ్ళడం నా వల్ల కాదు. ఒకవేళ కనుక నువ్వు 2 days లో రిటర్న్ అవ్వలేదంటే ఖచ్చితంగా మన మధ్యలో ఉన్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తామని అంటాడు. హ్యాన్కాక్ మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది. సో కాసేపటికి కూజా పైరేట్స్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవుతారు. వాళ్ళు లోపలికి రాగానే ఆ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు. బోవా హ్యాంకాక్ ఐలాండ్ లో దిగగానే కంట్రీలో ఏమైనా సిచ్యువేషన్స్ మారాయా అని అడుగుతుంది. దానికి వాళ్ళు ఏమీ లేదు అని అబద్ధం చెప్తారు. హ్యాంకాక్ ఫోర్ట్రెస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వారియర్స్ అందరూ కలిసి వాళ్ళు మరీన్స్ దగ్గర తెచ్చిన కార్గోన్ అంతా అన్లోడ్ చేస్తారు. ఇంతలోనే ఎల్డర్ న్యూన్ అక్కడికి వస్తుంది. వరల్డ్ గవర్నమెంట్ షిప్ లో ఏమైనా బుక్స్ దొరికాయా అని అడిగితే రాన్ అనే అమ్మాయి తనకు ఒక న్యూస్ పేపర్ ఇస్తుంది. కట్ చేస్తే అమెజాన్ లిల్లీ కూజా క్యాజిల్ లోపలికి దగ్గరుండి బోవా హ్యాంకాక్ ని లోపలికి తీసుకెళ్తారు. తను లోపలికి రాగానే ఒక అమ్మాయి విలేజ్ లో ఉండే కొంతమంది చిన్న పిల్లలు బోవా హ్యాంకాక్ కోసం ఒక స్టాచ్యూని రెడీ చేసి ఉంటారు. ఆ స్టాచ్యూని ఆ అమ్మాయి బోవా హ్యాంకాక్ చూపిస్తే అది చూడడానికి బాగలేదని చెప్పి కొంచెం కూడా ఆలోచించకుండా పడేసి పగలగొట్టేస్తుంది. ఇలాంటి ఈ చెత్త వస్తువుల్ని ఇంకోసారి నా క్యాజువల్ లోపలికి తీసుకొని రావద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ పాటికే మీకు బాగా అర్థమై ఉంటుంది బోవా హ్యాంకాక్ కి ఎంత బలుపో. ఇంతలోనే బోవా హ్యాంకాక్ కి డౌట్ వస్తుంది. కింగ్డమ్ ని డిఫెండ్ చేసే వారియర్స్ పోర్టు దగ్గరికి ఎందుకు రాలేదు అని అమ్మాయిని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి లూఫీ గురించి చెప్పకుండా జంగల్లో ఒక డేంజరస్ మంకీ తిరుగుతోంది, దాన్ని ఆపడానికి మనోళ్ళందరూ వెళ్లారు. బట్ మీరు దాని గురించి టెన్షన్ పడకండి, వాళ్ళు ఫాస్ట్ గానే తిరిగి వచ్చేస్తారు, మీరు దీని గురించి పట్టించుకోకండి అని చెప్తే దానికి బోవా హ్యాంకాక్ ఏంటి మంకీనా, అయినా ఏదైతే ఏముందిలే, నాకు ఒక వైట్ స్నేక్ తాగాలనుంది, ఫాస్ట్ గా తీసుకొని రా అని చెప్తుంది. సో తీసుకొని రావడానికి అమ్మాయి వెళ్తూ ఉంటే ఇంతలోనే ఎల్డర్ న్యాన్ లోపలికి వస్తుంది. బోవా హ్యాంకాక్ న్యూన్ ని చూడగానే ఇది నా రూమ్ కదా, ఇంతకీ ఈ ముసల్ది ఏం చేస్తుంది అని అడిగితే దానికి న్యూన్ నాకు నచ్చిన చోటుకి నేను వస్తాను అని అంటుంది. దానికి హ్యాంకాక్ కి కోపం వచ్చి తన దగ్గర ఉన్న వారియర్స్ కి న్యూన్ ని బయటికి దోసేయమని చెప్తుంది. దానికి న్యూన్ ఒక నిమిషం ఆగు హ్యాంకాక్, వరల్డ్ గవర్నమెంట్ షిప్ మన ఐలాండ్ బయట ఏం చేస్తుంది, నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు నిన్ను తీసుకెళ్లడానికే వచ్చారు, వరల్డ్ గవర్నమెంట్ అందరు వాల్నాట్స్ ని పిలిచినట్టుంది కదా అని అంటే దానికి హ్యాంకాక్ అవును వాళ్ళు నన్ను వార్కి పిలిచారు అని అంటే దానికి న్యూన్ అయితే నువ్వెందుకు వెళ్ళలేదు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో పాటు వెళ్ళాలి, నువ్వు వాళ్ళతో కోఆపరేట్ చేసిన రోజులే వరల్డ్ గవర్నమెంట్ కి అండ్ మన కంట్రీకి మధ్యలో ఉన్న ఒప్పందం ఏమీ కాదు, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే నిన్ను వార్లాడ్ పొజిషన్ నుండి తీసేస్తారు, ఒకప్పుడు సిచ్యువేషన్ వేరే కానీ ఇప్పుడు వరల్డ్ గవర్నమెంట్ ఒక కొత్త టెక్నాలజీని తయారు చేశారు, దానివల్ల వాళ్ళు ఏసీలో అయినా ట్రావెల్ చేయగలుగుతారు, నీ వార్లాడ్ పొజిషన్ అనేది మన కంట్రీకి ఒక డిఫెన్స్ లా పనిచేస్తుంది, ఒకవేళ కనుక అది పోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఐలాండ్ మీద అటాక్ చేస్తారు, ఎందుకంటే మీరు కూజా పైరేట్స్ పేరుతో ఏమేం చేశారో అందరికీ బాగా తెలుసు, ఒకవేళ కనుక నీ వార్లాడ్ పొజిషన్ పోతే ఇది ఒక పైరేట్ కంట్రీగా మారుతుంది, దానివల్ల నీ లైఫ్ కి మాత్రమే కాదు ఈ కంట్రీలో ఉండే ప్రతి ఒక్కరు ప్రమాదంలో పడతారు, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు గుర్తుపెట్టుకో అని అంటే దానికి హ్యాంకాక్ నీ ప్రాణాలు పోతాయని నువ్వు భయపడుతున్నట్టున్నావు అని అంటే దానికి న్యూన్ నేను ఒక మంచి జీవితమే బ్రతికాను, ఒకవేళ చచ్చిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, ఒకసారి ఈ క్రిస్టల్ బాల్ లో చూడు దీంట్లో నీ ఫ్యూచర్ ఏంటో తెలుస్తుంది అని ఒక క్రిస్టల్ బాల్ ని చూపిస్తుంది. తను చూపించడం స్టార్ట్ చేయగానే తన వారియర్స్ తో తనని బయటకు దోసేమని చెప్పి న్యూన్తో ఇంతకీ నువ్వెవరు అనుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు కాదు ఎన్నో తరాలకు ముందు అమెజాన్ లిల్లీకి ఎంప్రెస్ వి, అది గుర్తుపెట్టుకో గ్లోరోసియా, ఒకవేళ ఈ కంట్రీ మొత్తం డెస్ట్రాయ్ అయినా నేను మాత్రం బ్రతికిపోతాను, ఎందుకంటే నేను అందరికంటే అందగెత్తను అని చెప్పి మళ్ళీ గ్లోరోసియాతో నువ్వు కూజా క్లాన్ కి ఒక ట్రైటర్వి, నువ్వు ఎంప్రెస్ గా ఉన్నప్పుడు ఈ కంట్రీని వదిలేసి సీలోకి వెళ్ళిపోయావు, సిగ్గు లేకుండా తిరిగి వచ్చావు, నీ తర్వాత అయిన ఎంప్రెస్ నీ మీద జాలి చూపించింది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు బ్రతుకున్నావు, సో నువ్వు నాకు చెప్పకు అని అంటే దానికి న్యూన్ అదే గ్లోరోసియా నేను చేసిన తప్పుకి ఇప్పటికీ విలేజ్ అవుట్స్కట్స్ లో బతుకుతున్నాను అని అంటే దానికి హ్యాంకాక్ అయితే అలాగే బ్రతుక్కో, ఇప్పుడు నేను ఎంప్రెస్ ని, నాతో మాట్లాడే రైట్ నీకు లేదు అని అంటుంది. ఆ తర్వాత గ్లోరోసియా జుట్టు పట్టుకొని కిటికీలో నుండి విసిరేస్తుంది అనమాట. తను అలా విసిరేయగానే తన వెనకాల ఉన్న వారియర్స్ ఏంటి అలా విసిరేశారు అని అంటే జారిపోయింది క్షమించండి అని క్యూట్ గా యాక్ట్ చేస్తుంది. తను అలా చేసినప్పుడు వీళ్ళు తనని క్షమించేస్తారనమాట. గ్లోరోసియా అంత హైట్ నుండి కింద పడ్డా తనకేమీ అవ్వదు, ఎందుకంటే తను కూడా ఒక కూజా వారియరే కాబట్టి. సో ఆ తర్వాత కాసేపటికి బోవా హ్యాంకాక్ స్నానానికి టైం అయిందని పెద్ద అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. లిటరల్ గా అక్కడ ఉన్న వారియర్స్ అందరూ తింటూ ఉన్నట్లు పక్కన పడేసి బోవా హ్యాంకాక్ కి బాత్ రెడీ చేయడానికి వెళ్తారు. నార్మల్ గా బోవా హ్యాంకాక్ స్నానం చేసేటప్పుడు ఎవరు లోపలికి వెళ్ళకూడదు అనమాట. సో పెద్ద పెద్ద పరదాలు కట్టి వాటికి కాపలాగా వారియర్స్ కూర్చుంటారు, ఎవరిని లోపలికి అలౌ చేయకుండా. ఇంతలోనే ఒక చిన్న పాప వచ్చి అడుగుతుంది ఎందుకని తను స్నానం చేసేటప్పుడు ఎవరు తనని చూడకూడదు, చూస్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఒక వారియర్ ని ఒక చిన్న పిల్ల వచ్చి అడుగుతుంది అనమాట. సో ఆ కూజా వారియర్ ఆ చిన్నపిల్ల ఏజ్ కనుక్కొని తనకు ఒక సీక్రెట్ చెప్తా అని చెప్పి ఒకప్పుడు గోర్గన్ అనే మోన్స్టర్ ఉండేది, ఆ మోన్స్టర్ ని ఎవరైతే కళ్ళతో చూస్తారో వాళ్ళు స్టోన్స్ గా మారిపోయే వాళ్ళు. మన ఎంప్రెస్ అయిన బోవా హ్యాంకాక్ అండ్ తన ఇద్దరు సిస్టర్స్ కలిసి ఆ మోన్స్టర్ ని డిఫీట్ చేశారు. సో తను చనిపోయే ముందు ఈ ముగ్గురు సిస్టర్స్ కి ఒక శాపం పెట్టింది. ఆ శాపం వల్ల ఈ సిస్టర్స్ వీపుకి పెద్ద పెద్ద కన్నులు ఉంటాయి, వాటిని గనక ఎవరైనా చూస్తే రాళ్ళలాగా మారిపోతారో. ఈ విషయం తెలియని వాళ్ళకి వాళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని ఇలా పరదాలు కట్టాము. అండ్ వాళ్ళు కూజా క్లాన్ ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రైడ్ ని కాపాడడం కూడా మన బాధ్యత, అందుకే ఇన్ని ప్రిపరేషన్స్ చేశామని చెప్తుంది. కట్ చేస్తే బోవా హ్యాంకాక్ స్నానం చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ తనకి కాపలాగా తన ఇద్దరు సిస్టర్స్ డోర్ దగ్గర కాపలా కాస్తూ ఉంటారు.
ఉంటారో. కట్ చేస్తే ఇంకోవైపు అమెజాన్ వారియర్స్ దగ్గర నుండి తప్పించుకొని లూఫీ మళ్ళీ క్యాజల్ మీదకి చేరుకుంటాడు. అక్కడికి చేరుకొని సాబోడికి ఎలా వెళ్ళాలని తన లోపల తనే ప్లాన్ వేస్తూ ఉంటాడనమాట. మనకి మొత్తం వన్ పీస్ లో లూఫీ ఫస్ట్ టైం కష్టపడి బ్రెయిన్ వాడడం ఇందులోనే చూస్తాం. ఒకవేళ కానీ లూఫీ ఎవరి దగ్గరైనా షిప్ తీసుకుంటే తనకి నావిగేషన్ రాదు కాబట్టి ఏ సైడ్ వెళ్లాలో తెలియక అలా డ్రిఫ్ట్ అవుతూ వెళ్తూ ఉంటాడు. సో తను జర్నీ స్టార్ట్ చేయడం కంటే నావిగేషన్ తెలిసిన వాళ్ళతో రైడ్ చేస్తే బెటర్ అని అనుకుంటాడు. అలా రైడ్ చేయాలంటే ఆ ప్లేస్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ మనిషి తనకి హెల్ప్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ జనాలు ఎప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉంటారు కాబట్టి ఏదైనా పెద్ద బిల్డింగ్ లోకి వెళ్దామని లూఫీ డిసైడ్ అవుతాడు. ఇంత ఆలోచించినందుకు మనోడికి తలనొప్పి వస్తుంది అనమాట. సో ఆలోచించిన వెంటనే లేట్ చేసేది లేకుండా ఆ ప్లేస్ లో ఉన్న బిగ్గెస్ట్ బిల్డింగ్ రూఫ్ పైకి దూకుతాడు. ఆ రూఫ్ అంతా పెంకులతో చేస్తుంటారు కాబట్టి లూఫీ వెయిట్ తట్టుకోలేక లూఫీ ఆ రూఫ్ లోపల నుండి కింద పడిపోతాడు. అండ్ తను పడింది ఎక్కడో కాదు, బోఆ హ్యాంకాక్ ఎక్కడైతే స్నానం చేస్తుందో అక్కడే పడి ఉంటాడు. లూఫీ నీళ్ళల్లో పడగానే హ్యాంకాక్ వీప్ మీద ఏముందో చూసేస్తాడు. అది చూసిన వెంటనే నేను దీన్ని ఎక్కడో చూశాను అని అంటాడు. ఆ అమ్మాయి మాట్లాడినట్టుగా తన వెనకాల ఉన్నది చూసినప్పటికీ లూఫీ ఒక స్టోన్ లాగా మారడు. ఎందుకు మారలేదు అనేది మనకు ముందు తెలుస్తుంది. సో లూఫీ చూసిన వెంటనే హ్యాంకాక్ చాలా సీరియస్ అవుతుంది. హ్యాంకాక్ అరిచేసరికి తన ఇద్దరు సిస్టర్స్ లోపలికి వచ్చేస్తారు. లూఫీని చూసి ఒక మగాడు ఈ కంట్రీలో అసలు ఇక్కడేం చేస్తున్నాడు అని షాక్ అవుతారు. హ్యాంకాక్ వాళ్ళిద్దరు సిస్టర్స్ కి లూఫీ తన వెనకాల ఉన్నది చూసేశాడు అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా సీరియస్ అయ్యి ఇప్పుడు నువ్వు చావక తప్పదు అని లూఫీతో అంటారు. దానికి లూఫీ ఏంటి దీనికే చంపేస్తారా, మీరు చాలా సీరియస్ అవుతున్నారు, నేను ఆల్రెడీ ఇది చూశాను అని అంటాడు. అది విని హ్యాంకాక్ మా వెనకాల ఉన్నది చూపించడం కంటే మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాము, సో నువ్వు చావక తప్పదు అని చెప్పి తన మీద మరీస్ పైన ఏ పవర్ నైతే యూజ్ చేసిందో సేమ్ మెరో మెలోని యూజ్ చేస్తుంది. కానీ లూఫీకి ఏం అవ్వదు. 3 సార్లు ట్రై చేసినా లూఫీకి ఏం అవ్వకపోయేసరికి వాళ్ళందరూ షాక్ అవుతారు. హ్యాంకాక్ ఏమో వీడెందుకు స్టోన్ లా మారట్లేదు, వీడు చూడడమే నన్ను బాత్ లో చూశాడు, అయినా వీడి మనసులో నా గురించి ఫీలింగ్స్ లేవా అని షాక్ అవుతుంది. అది విని ఇంకో సిస్టర్ ఇది అసలు పాజిబులే కాదు, నిన్ను చూసిన ఏ ఒక్కడు నీ చామ్లో పడకుండా ఉండడానికి వీలే లేదు అని అంటే ఇంకో సిస్టర్ మేబీ వాడు చెడిపోతాడేమో అన్న భయం నీ మీద ఉన్న ఫీలింగ్స్ కంటే ఎక్కువ ఉందేమో, వాడు చాలా లక్కీ మ్యాన్ అని అంటుంది. ఇంతలోనే లూఫీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ దగ్గర హెల్ప్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి రిటర్న్ లో పరిగెట్టి కిటికీలోంటి దూకితే నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవని చెప్పి హ్యాంకాక్ తనకు ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. అది ఫ్లయింగ్ కిస్ కాదు, లిటరలీ ఒక బుల్లెట్ అనమాట. అది తగిలి లూఫీ అక్కడే పడిపోతాడు. అండ్ తన ఒక ఇంట్రూడర్ అని చెప్పి కూజా పైరట్స్ తనని క్యాప్చర్ చేస్తారు. ఆ తర్వాత తనని ఒక ఫైటింగ్ ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకెళ్తారు. మామూలుగా కూజా వారియర్స్ అక్కడే ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఆ స్టేజ్ చుట్టూరా కూజా వారియర్స్ కూర్చొని ఉంటారు. లూఫీ వాళ్ళందరినీ చూసి అసలు ఏంటి ఈ కంట్రీ, ఒక్క మగాడు కూడా లేడేంటి అని షాక్ అవుతాడు. ఆ తర్వాత హ్యాంకాక్ లూఫీని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది. ఇంతకీ తను ఈ ఐలాండ్ లోకి ఎందుకు వచ్చాడు అని. దానికి లూఫీ ఇక్కడికి నేను ఎలా వచ్చానో నాకు కూడా తెలీదు, కానీ గాల్లో ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చి పడ్డాను అని అంటే దాన్ని హ్యాంకాక్ నమ్మదు. నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఏదో చేయడానికే వచ్చావు అని అంటే దానికి లూఫీ నాకు ఇక్కడ ఏమైనా కావాలి అనుకుంటే అదొక బోట్ మాత్రమే, అది దొరకగానే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నేను ఒక ప్లేస్ కి వెళ్ళాలి, నువ్వే ఈ ఏరియాలో ఇంపార్టెంట్ పర్సన్ అయితే నేను నిన్ను అడుక్కుంటున్నాను, నన్ను సీలోకి పంపించే అని అడుగుతాడు. అది విని హ్యాంకాక్ ఇక్కడ నుండి నువ్వైతే ప్రాణాలతో బయటపడవు, చావు నుండి అసలు తప్పించుకోలేవని అంటే ఇంతలోనే మార్గరెట్ తనని ఆపి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వీడు అబద్ధాలు చెప్పాలంటే మనిషి అయితే కాదు, వాడు ఏమేం చెప్పాడో అదంతా నిజమే, వీడి వల్ల మన కంట్రీకి ఎటువంటి ప్రాబ్లం రాదు అని అంటే హ్యాంకాక్ మార్గరెట్ ని చూసి వీడి ఐలాండ్ లో అడుగు పెట్టడంతోనే వీడి చావు కన్ఫర్మ్ అయిపోయింది, ఈ ఐలాండ్ లోకి మగాలు రాకూడదు కదా, ఇంతకీ వీడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అంటే దానికి మార్గరెట్ తప్పు వాడిది కాదు, ఈ ఐలాండ్ లోకి తనని అలౌ చేసింది నేనే, దీనంతటికీ నేనే రెస్పాన్సిబుల్ అని చెప్తుంది. అది విని మిగతా అమెజాన్ వారియర్స్ కూడా తను వాళ్ళకి దొరికినప్పుడు తన బాడీ అంతా మష్రూమ్స్ ఉన్నాయని తను విలేజ్ లో ఉండే ఒక ఆడామే అనుకుని లోపలికి తీసుకొని వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. అండ్ మార్గరెటే కాదు స్వీట్ పీ అండ్ అఫలాండ్రా కూడా మాకు ఈ తప్పులో భాగముందని చెప్తారు. అప్పటిదాకా లూఫీని చంపడానికి ట్రై చేసిన వాళ్ళే తనని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటే లూఫీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ మాటలు విని బోఆ హ్యాంకాక్ కిందకి నడుచుకొని వస్తుంది. మార్గరెట్ దగ్గరకు వచ్చి నీకు నిజాయితీ ఎక్కువ మార్గరెట్ అని చెప్పి తనని స్వీట్ పీ అండ్ అపెహెల్డ్రాన్ కూడా స్టోన్స్ లా మార్చి పారేస్తుంది. హ్యాంకాక్ వాళ్ళని అలా స్టోన్స్ లా మార్చేయడం చూసి లూఫీ షాక్ అవుతాడు. అండ్ హ్యాంకాక్ తో ఇంతకీ వాళ్ళని ఏం చేసావు, నా ప్రాణాలు కాపాడినందుకు నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను, ఇంతకీ వీళ్ళని ఏం చేసావు అని అడిగితే హ్యాంకాక్ లూఫీతో ఈ అమెజాన్ లిల్లీ కంట్రీలో స్ట్రెంగ్త్ అనేది బ్యూటీ, నీ వల్ల అయినంత పోరాడే మంచి మరణాన్ని పొందు, ఇప్పుడు మేమందరము నీ అంతాన్ని చూస్తాము అని చెప్పి తన దగ్గరున్న బ్లాక్ ప్యాంథర్ ని లూఫీని అటాక్ చేయడానికి పంపిస్తుంది. ఈ బ్లాక్ ప్యాంథర్ నే కొన్ని తరాలుగా క్రిమినల్స్ ని చంపడానికి చాలా మంది ఎంప్రెస్లు యూజ్ చేసి ఉంటారు. సో ఆ పాంథర్ లూఫీ మీద అటాక్ చేయగానే లూఫీ ఒకే దెబ్బకి దాన్ని పడుకోబెడతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారనమాట. లూఫీ ఎటువంటి హాకీ యూజ్ చేయకుండా జస్ట్ తన రాష్ట్రంతో ఆ ప్యాంథర్ ని కొట్టేసరికి అక్కడున్న వాళ్ళందరికీ మైండ్ పోతుంది. ఆ తర్వాత లూఫీ ఆ స్టేజ్ దగ్గర కూర్చొని ఉన్న వారియర్స్ తో మీకు అసలు సిగ్గే లేదా, మీ కళ్ళ ముందరే మీ ఫ్రెండ్ ని ఇలా స్టోన్ గా మార్చేసిన ఎలా నవ్వగలుగుతున్నారో అని తిడతాడు. అక్కడున్న వాళ్ళందరూ మాకు వాళ్ళ ముగ్గురిని చూస్తే బాధగానే ఉంది, కానీ వాళ్ళ ముగ్గురు ఈ
కంట్రీ యొక్క లాని బ్రేక్ చేశారు, సో వాళ్ళకి ఇలా జరగాల్సిందే అని అంటారు. అది చూసి బోవా హ్యాంకాక్ నేనేం చేసినా నన్ను అందరూ క్షమిస్తారు, ఎందుకంటే నేను అందగత్తెనే మళ్ళీ అంటుంది. అది చూసి అక్కడున్న అమ్మాయిలందరూ హ్యాంకాక్ చాలా అందంగా ఉంది అని అరుస్తారు. కానీ లూఫీ మాత్రం నిన్ను చూస్తే నాకు మండుతోంది అని అంటాడు. లూఫీ అలా అనడం చూసి హ్యాంకాక్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఒక మగాడు తన అందానికి లొంగకపోవడం చూసి తను తట్టుకోలేకపోతుంది. లూఫీ హ్యాంకాక్ ని తిట్టేసరికి అక్కడున్న ప్రతి ఒక్కరు లూఫీని చంపేమని అరుస్తారు. సో హ్యాంకాక్ లూఫీ మీదకి తన ఇద్దరు సిస్టర్స్ ని పంపిస్తుంది. సో అక్కడ ఫైట్ జరిగితే స్టోన్ గా మారిపోయిన ఆ ముగ్గురు వారియర్స్ కి ఏమైనా అవుతుందేమో అని లూఫీ మార్గరెట్ ని, స్వీట్ పీ ని అండ్ అపెహెల్రాని ఆ స్టేజ్ నుండి కిందకి దింపుతాడు. అది చూసి అమెజాన్ వారియర్స్ అందరూ ఇప్పుడు వీడు మార్గరెట్ వాళ్ళని సేవ్ చేయాలనుకుంటున్నాడా అని మాట్లాడుకుంటారు. బోవా సిస్టర్స్ ఏమో నువ్వు వాళ్ళ ప్రాణాల కంటే నీ ప్రాణాల గురించి ఎక్కువ ఆలోచించుకోవాలి అని అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టి ఓడించాలంతే కదా అని అంటాడు. అది విని ఆ అమెజాన్ వారియర్స్ అందరూ నవ్వుకుంటారు. ఏంటి నువ్వు వాళ్ళని కొట్టగలుగుతావా అని. సో వాళ్ళ ముగ్గురు మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇద్దరు సిస్టర్స్ ఫుల్ స్నేక్స్ గా మారిపోతారు. లూఫీ మీద పాయిజన్ తోనో అండ్ వాళ్ళ వెపన్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ వెపన్స్ తో లూఫీని కొడుతుంటే లూఫీ చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. లూఫీ రబ్బర్ అయినప్పటికీ తన బాడీ ఎలా డ్యామేజ్ తీసుకుంటుందో తనకు అర్థం కాదు. సో ఒకరి తర్వాత ఒకరు కొడుతూ ఉండేసరికి లూఫీ ఒక సిస్టర్ ని అడుగుతాడు, నేను రబ్బర్ ని, మీరు నన్ను ఎలా కొట్టగలుగుతున్నారు అని. దానికి సెకండ్ సిస్టర్ చెప్తుంది, మేము నిన్ను కొట్టడానికి హాకీని యూజ్ చేస్తున్నామని. అండ్ అది మాత్రమే కాదు, లూఫీ ఏం అటాక్ యూజ్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు ముందుగానే లూఫీ అటాక్స్ ని చదివేయగలుగుతున్నారు. వాళ్ళిద్దరు కొట్టడానికి లూఫీ జస్ట్ మిస్ ఆ బ్యాటిల్ రింగ్ కి చుట్టుపక్కల ఉండే లోయలోకి పడిపోబోతాడు. ఆ లోయ అంతా ముళ్ళే ఉంటాయన్నమాట. దాంట్లో ఎవరు పడినా ఖచ్చితంగా చనిపోతారు. లూఫీ అయితే తన రబ్బర్ హ్యాండ్స్ తో బ్రిడ్జ్ కి వేలాడు తప్పించుకుంటాడు. మళ్ళీ తన బ్యాటిల్ ఫీల్డ్ లోకి రాగానే హ్యాంకాక్ లూఫీని చూసి వీడు జస్ట్ మాటలు మాత్రం చెప్పగలుగుతాడు అనుకుంటా, వీడికి అంత సీన్ లేదు అని అంటుంది. హ్యాంకాక్ జస్ట్ తన జుట్టును సర్దుకుంటుంది అంతే. అక్కడున్న అమెజాన్ వారియర్స్ అందరూ ఏంట్రా ఈమె ఎంత అందంగా ఉంది అని మాట్లాడుకుంటారు. కానీ లూఫీ మాత్రం నోరు మూసుకొని పిచ్చిదానా అని అంటాడు. మళ్ళీ హ్యాంకాక్ తట్టుకోలేకపోతుంది. హ్యాంకాక్ అలా తిట్టినందుకు వారియర్స్ అందరూ వాడిని చంపేసి వాడిని నోరు మూసేయండి అని చెప్పి గట్టిగా అరుస్తారు. హ్యాంకాక్ కూడా వాళ్ళిద్దరు సిస్టర్స్ కి లేట్ చేయకుండా లూఫీని చంపేయమని చెప్తుంది. సో వాళ్ళిద్దరు సిస్టర్స్ లో ఒకరు స్టోన్ గా మారిపోయిన మార్గరెట్ ని తన తోకతో పైకి తీసుకొని వచ్చి లూఫీ ముందే పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. లూఫీ ఏమో తనకి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు, తన నా ప్రాణాలు కాపాడింది, తనను వదిలేయ అని చెప్పి. కానీ ఆ ఫస్ట్ సిస్టర్ మాత్రం లూఫీ చెప్పిన మాట వినదు. ఇది తన పనిష్మెంట్, తన చనిపోక తప్పదు అని చెప్పి మార్గరెట్ స్టాచ్యూని పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. లూఫీ ఆపకుండా ఇంకో సిస్టర్ తన తోకతో బంధిస్తే లూఫీ విడిపించుకోలేక చాలా కోపంగా తనని వదిలేయని గట్టిగా అరుస్తాడు. తన అరిచిన అరుపుకి అమెజాన్ వారియర్స్ లో చాలా మంది స్పృహ కోల్పోతారు. అండ్ ఆ ఫస్ట్ సిస్టర్ కూడా లూఫీ చెప్పినట్టుగానే మార్గరెట్ స్టాచ్యూని కింద పెడుతుంది. అది చూసి లూఫీ హ్యాపీ అయ్యి, హే మీరంత చెడ్డోళ్ళు కాదనుకుంటా, చెప్పిన మాట విన్నారే అని అంటాడు. సో లూఫీకి తెలియనిది ఏంటంటే తను గట్టిగా అరిచినప్పుడు కాంకరర్స్ హాకీని యూజ్ చేసి ఉంటాడనమాట. ఈ హాకీ లక్షల్లో ఒక్కడికి మాత్రమే ఉంటుంది. లూఫీ కాంకరర్స్ హాకీ యూజ్ చేయడం చూసి బోవా సిస్టర్స్ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ హాకీని వాళ్ళ సిస్టర్ తప్ప ఎవరు యూజ్ చేయడం వాళ్ళు చూసుండ్రు. బోవా సిస్టర్స్ మాత్రమే కాదు, హ్యాంకాక్ కూడా ఆలోచనలో పడుతుంది, వీడు కాంకరర్స్ హాకీ యూజ్ చేశాడంటే ఖచ్చితంగా వీడు మామూలు మనిషి కాదు అని. సో మార్గరెట్ ని కాపాడతానని ప్రామిస్ చేసుకున్నాడు కాబట్టి బోవా సిస్టర్స్ ఇద్దరితో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఫైట్ చేయడానికి లూఫీ రెడీ అవుతాడు. అండ్ గేర్ సెకండ్ కి మారుతాడు. లూఫీ గేర్ సెకండ్ కి మారిన బోవా సిస్టర్స్ పెద్దగా భయపడరు. ఎందుకంటే లూఫీ లోపల కాంకరర్స్ హాకీ ఉన్నా తన హాకీని కంట్రోల్ చేయలేకపోతే తనతో ఫైట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు అని వాళ్ళు అనుకుంటారు. ఆ ఇద్దరు సిస్టర్స్ లో ఒక్కరైన సోనియా తన హెయిర్ ని స్నేక్స్ లా మారుస్తుంది అండ్ లూఫీ మీద అటాక్ చేస్తుంది. కానీ లూఫీ అన్నిటి నుండి తప్పించుకొని తనని పట్టుకొని లాగి ఒక పంచు కొడితే తను నేల కత్తుకుపోతుంది అనమాట. ఆ తర్వాత లూఫీ మీద మ్యారీగోల్డ్ అటాక్ చేస్తుంది. లూఫీ మ్యారీగోల్డ్ మీద బజూకా యూజ్ చేయగానే తను కూడా చాలా వెనక్కి ఎగిరిపడుతుంది. అది చూసిన హ్యాంకాక్ తన ఇద్దరు సిస్టర్స్ తో, ఏంటి మీరిద్దరు ఆటలు ఆడుతున్నారా, తనని ఫినిష్ చేయండి అని కోపంగా అంటే సోనియా తన హెయిర్ స్ట్రాండ్స్ తో అండ్ మ్యారీగోల్డ్ ఫైర్ లాగా మారి లూఫీ మీద అట్ ఏ టైం అటాక్ చేస్తారు. కానీ లూఫీ వాళ్ళిద్దరి దగ్గర నుండి తప్పించుకొని వాళ్ళు స్నేక్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ బేస్ మీద అటాక్ చేసి బ్యాలెన్స్ కోల్పోయేలా చేసి మ్యారీగోల్డ్ అండ్ సోనియా ఇద్దరిని ఒకరితో ఒకరిని అతుక్కునేలా చేస్తాడు. దానివల్ల మ్యారీగోల్డ్ ఫైర్ సోనియాకి అంటుకుంటుంది. లూఫీ వాళ్ళిద్దరితో ఒకరిని కట్టేస్తాడు. సోనియాకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి మ్యారీగోల్డ్ ఆ ముడిని ఫాస్ట్ గా తీయగానే సోనియా బ్యాలెన్స్ తప్పి కింద లోయలోకి పడిపోబోతుంది. కానీ జస్ట్ మిస్ లో పక్కనే ఉన్న వాల్ ని పట్టుకుంటుంది. కానీ మ్యారీగోల్డ్ వల్ల సోనియా బట్టలు కాలిపోవడంతో తన వీపు మెల్లగా అందరికి కనిపించడం స్టార్ట్ చేస్తుంది. అందరూ తన వీపును చూసేస్తారు అనుకునే టైంలో లూఫీ తన వీపు కనిపించకుండా సోనియా మీదకి ఎక్కి కవర్ చేస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ లూఫీని అపార్థం చేసుకుంటారు. తన సోనియాని లోయలోకి తోయడానికి ట్రై చేస్తున్నాడేమో అని. సోనియా లూఫీ తన వెనకాల అతుక్కొని ఉండడం చూసి, నువ్వు చంపేయాలనుకుంటే నన్ను చంపే, ఎందుకు నన్ను అతుక్కున్నావని అంటే దానికి లూఫీ, నువ్వు కదలొద్దు, నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసినా నాకు మాత్రం నిన్ను చంపే ఉద్దేశం లేదు అని అంటే సోనియా తన సెకండ్ సిస్టర్ అయిన మ్యారీగోల్డ్ తో లూఫీని చంపేయమని అడుగుతుంది. కానీ మ్యారీగోల్డ్ మాత్రం నేను తనని చంపలేను సోనియా, ఎందుకంటే తను నేను కాపాడుతున్నాడు అని చెప్తుంది. సో మెల్లగా అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది లూఫీ తన బ్యాక్ ఎవరికి కనిపించకుండా తనని కాపాడుతున్నాడని. లూఫీ కూడా సోనియాతో, మీ బ్యాక్ ఎవరికి కనిపించకుండా
చూపించకుండా మీరు ఇన్ని రోజులు కాపాడుతున్నారు కదా, మీరు ఇది బయట చూపించడం కంటే చనిపోవడమే మేలని ఫీల్ అవుతారు, అందుకే అసలు కదలొద్దు అని చెప్తాడు. బోవా హ్యాంకాక్ అదంతా చూసి గోర్గన్ సైని ఎవరు చూడకూడదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటుంది. సో తను చెప్పినట్టుగానే ఆ ప్లేస్ లో ఉన్న ప్రతి ఒక్క అమెజాన్ వారియర్ వెళ్ళిపోతారు. సోనియా లూఫీని అడుగుతుంది, మేము నిన్ను చంపడానికి ట్రై చేశాం కదా, నువ్వెందుకు మాకు హెల్ప్ చేస్తున్నావని. దానికి లూఫీ చెప్తాడు, మీ వీపుని ఎవరు చూడకూడదు అనుకునే దానికి ఈ ఫైట్ కి ఎటువంటి సంబంధం లేదు, అందుకే కాపాడాను అని చెప్తాడు. బోవా హ్యాంకాక్ అదంతా చూసి లిటరలీ ఏడుపు వచ్చినంత పని అవుతుంది. ఆ తర్వాత బోవా సిస్టర్స్ ఇద్దరు హ్యాంకాక్ కి సారీ చెప్తారు లూఫీని ఓడించలేకపోయినందుకు. ఆ తర్వాత లూఫీ హ్యాంకాక్ ని అడుగుతాడు, నెక్స్ట్ నువ్వు నాతో ఫైట్ చేస్తావా అని. దానికి హ్యాంకాక్, లేదు నేను ఫైట్ చేయాలనుకోవట్లేదు అని అంటే అది లూఫీ అర్థం చేసుకుని మార్గరెట్ ని పైకి లేపి, ప్లీజ్ వీళ్ళందరినీ మళ్ళీ నార్మల్ గా మార్చేయి, నువ్వు ఖచ్చితంగా చేయగలవని నాకు తెలుసు, వాళ్ళు జస్ట్ నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారంతే, వాళ్ళని శిక్షించుకొని హ్యాంకాక్ ని అడుగుతాడు. అది విని హ్యాంకాక్, నేను వాళ్ళని మళ్ళీ నార్మల్ గా మార్చగలుగుతాను, కానీ నువ్వేదో బోట్ కావాలని అడిగావు కదా, నేను ఓన్లీ ఒక్క రిక్వెస్ట్ మాత్రమే తీసుకుంటాను, వాళ్ళని నార్మల్ గా మార్చమంటావా, నీకు బోట్ ని ఇవ్వమంటావా అని అడుగుతుంది. హ్యాంకాక్ ఈ క్వశ్చన్ కావాలని అడుగుతుంది అనమాట, లూఫీ స్వార్థపరుడా కాదా అని టెస్ట్ చేయడానికి. హ్యాంకాక్ ఆ క్వశ్చన్ అడుగుతుందో లేదో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా లూఫీ వాళ్ళని సేవ్ చేయమని అడుగుతాడు అండ్ హ్యాంకాక్ కి థ్యాంక్ యూ చెప్తాడు. ఇదంతా దూరం నుండి చూసిన గ్లోరసియా చిన్న హెజిటేషన్ కూడా లేకుండా కాంకరర్స్ హాకీ ఉన్న ఆ అబ్బాయి కొందరు ప్రాణాలు కాపాడడానికి తన తలని ఎలా వంచగలిగాడు అని షాక్ అవుతుంది. కట్ చేస్తే బోవా హ్యాంకాక్ లూఫీ అడిగినట్టుగానే మార్గరెట్ వాళ్ళందరినీ నార్మల్ గా మార్చేసి ఉంటుంది. సో మార్గరెట్ వాళ్ళు బయటికి వెళ్లి మిగతా వారియర్స్ తో కలవగానే వాళ్ళు స్టోన్స్ గా మారిపోయిన తర్వాత అక్కడ ఏమేం జరిగిందో మొత్తం మార్గరెట్ వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత వారియర్స్ అందరూ ఇంతకీ లోపల ఉన్న లూఫీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఎందుకో తెలియదు గానీ లూఫీని వాళ్ళు కూజా క్యాసిల్ లోపలికి తీసుకెళ్లారు అని చెప్తుంది. ఒక మగాడిని కూజా క్యాసిల్ లోపలికి ఎలా తీసుకెళ్లారు అని చెప్పి ఆ వారియర్స్ అందరూ షాక్ అవుతారు. కట్ చేస్తే ఎంప్రెస్ హాల్లో లూఫీ సోనియా అండ్ మ్యారీగోల్డ్ తో పాటు కూర్చొని ఉంటాడు. వాళ్ళిద్దరూ తనకి థ్యాంక్ యూ చెప్తారనమాట. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ వీప్ వెనకాల ఏముందో బయట వాళ్ళు చూసుంటే వాళ్ళ కంట్రీలో ఉండలేరు కాబట్టి. సో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లూఫీకి నువ్వు లోపలికి రావచ్చు అని చెప్పి బోవా హ్యాంకాక్ వాయిస్ వినిపిస్తుంది. అక్కడ ఒక కర్టెన్ ఉంటుంది, కర్టెన్ వెనకాల ఏమైనా ఫుడ్ దాచిపెట్టారేమో అని చెప్పి లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే బోవా హ్యాంకాక్ బట్టలు లేకుండా కూర్చొని ఉంటుంది. అది చూసి లూఫీ, ఏంటి నువ్వు బట్టలు లేకుండా ఉన్నావు అని అంటాడు. అది విని హ్యాంకాక్, నువ్వు చాలా రూడ్ గా మాట్లాడుతున్నావు లూఫీ, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ కాదు అని. ఆ తర్వాత లూఫీకి తన బ్యాక్ ని చూపిస్తుంది. తన బ్యాక్ మీద ఒక మార్క్ ఉంటుంది అనమాట. ఆ మార్క్ ని చూపించి, నువ్వు ఫస్ట్ టైం దీన్ని చూసినప్పుడు ఇది ఎక్కడో చూశానన్నావు కదా, ఇంతకీ ఎక్కడ చూసావని అడుగుతుంది. దాన్ని చూసి లూఫీ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఫాస్ట్ గా చెప్పు అని హ్యాంకాక్ అడిగితే లూఫీకి ఫైనల్ గా గుర్తొస్తుంది, నేను ఇలాంటిదే చూశాను కానీ ఎగ్జాక్ట్ గా ఇదే చూడలేదు, నా ఫ్రెండ్ హాచిన్ అనే ఒక ఫిష్ మ్యాన్ ఉన్నాడు, తన ఫోర్ హెడ్ మీద ఇలాంటి మార్క్ నే చూశాను, ఆ మార్క్ ఏంటో నాకు తెలీదు అని చెప్తాడనమాట. దానికి హ్యాంకాక్, ఈ మార్క్ ఏంటో నీకు తెలియకపోతే నేను చెప్తాను అని చెప్తుంది. ఇంతలోనే గ్లోరేసియా అక్కడికి వస్తుంది అనమాట. తనని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని హ్యాంకాక్ అడిగితే గ్లోరేసియా హ్యాంకాక్ తో, నువ్వు ఆల్రెడీ అతని మనసు ఎలాంటిదో తెలుసుకున్నావు, సో తనకి జరిగిందంతా చెప్పే అని అంటుంది. ఆ తర్వాత లూఫీతో, నువ్వు మంకీ డి లూఫీ కదా, చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావు గానీ ఈ వరల్డ్ లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశావు, నీ గురించి పేపర్ అంతా రాశారు, నువ్వు సాబా ఓడిలో వరల్డ్ గవర్నమెంట్ హార్ట్ లో ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టావు, నీకు లిటరల్ గా గాడ్స్ అంటే కూడా భయం లేదా, నీకోసం గవర్నమెంట్ బిగ్గెస్ట్ మిలిటరీ ఫోర్స్ ని పంపించింది కానీ నువ్వు తప్పించుకున్నావు, ఈ ఇన్సిడెంట్ జరిగి 2 days అవుతుంది, ఇప్పుడు మా ముందున్నావని అంటుంది. లూఫీ ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టాడు అని తెలుసుకొని బోవా సిస్టర్స్ ముగ్గురు షాక్ అవుతారు. లూఫీ గ్లోరేసియాతో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను చాలా దూరం ఎగురుకుంటూ వచ్చాను, ఈ ప్లేస్ ఏంటో కూడా నాకు తెలీదు, ఆ సెలెస్టియల్ డ్రాగన్ విషయానికి వస్తే వాడిని కొట్టడం గురించి నేను అసలు ఫీల్ అవ్వట్లేదు, నా ఫ్రెండ్స్ ను ముట్టుకున్నందుకు వాడికి అలా జరగాల్సిందే అని అంటాడు. లూఫీ చెప్పింది విని హ్యాంకాక్, అయితే నువ్వు నిజంగానే సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టావన్నమాట, నీలాంటి బుద్ధి తక్కువ వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను, నీకేమవుతుందో కూడా పట్టించుకోకుండా తను ఎలా చేశాడో నువ్వు కూడా అలాగే చేశావని చెప్పి తన ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని వణుకుతూ మాట్లాడుతుంది. ఇంతకీ ఎవరు తను అని లూఫీ అడిగితే నేను నీకు మొత్తం చెప్తాను అని హ్యాంకాక్ చెప్తుంది. తన బ్యాక్ మీద ఉన్న సింబల్ ని చూపించి దీన్ని హూఫ్ ఆఫ్ స్నోరింగ్ డ్రాగన్ అంటారు, ఇది ఒక సెలెస్టియల్ డ్రాగన్ సింబల్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్లేవ్ మీద వాళ్ళు ఈ ముద్రను వేస్తారు, ఇది ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళని వాళ్ళు చీడ పురుగుల్లాగా చూస్తారు. మా ముగ్గురు సిస్టర్స్ సెలెస్టియల్ డ్రాగన్స్ కి స్లేవ్స్ గా ఉండేవాళ్ళం, మాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు కూజా పైరేట్స్ యొక్క షిప్ నుండి మమ్మల్ని దొంగలించి సెలెస్టియల్ డ్రాగన్స్ కి అమ్మేశారు, ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని దారుణంగా ట్రీట్ చేశారు అని చెప్తుంది. తను అలా చెప్పగానే సోనియాకి జరిగిందంతా గుర్తొచ్చి లిటరల్ గా వణికిపోతుంది అనమాట. తను మాత్రమే కాదు హ్యాంకాక్ కూడా తన స్ట్రెంత్ అంతా కోల్పోతుంది. సెలెస్టియల్ డ్రాగన్స్ వీళ్ళని అంత టార్చర్ పెట్టుంటారనమాట. తను లూఫీతో, వాళ్ళు మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారంటే మేము రోజు చనిపోవాలని కోరుకునే వాళ్ళం, అలాగే 4 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఒక రోజు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగి వరల్డ్ గవర్నమెంట్ అంతా షేక్ అయింది. సెలెస్టియల్ డ్రాగన్ ని ఎవరు అపోజ్ చేయకూడదు అనే లాని ఒకడు బేర్ హ్యాండ్స్ తో రెడ్ లైన్ ఎక్కి మారిజోవాకి ఎంటర్ అయ్యి సెలెస్టియల్ డ్రాగన్స్ ని కొట్టాడు. తనే ఆ తర్వాత ఫిష్ మెన్ పైరేట్స్ ని క్రియేట్ చేశాడు, తన పేరు ఫిషర్ టైగర్. తన తోటి ఫిష్ మెన్ ని సేవ్ చేయడానికి
చేయడానికి తన సిటీలోకి ఎంటర్ అయి మొత్తం సిటీని డిస్ట్రాయ్ చేశాడు. తనని హ్యూమన్స్ అసహించుకుంటారు అని తెలిసిన తను డిస్క్రిమినేషన్ చూపించలేదు. ఎంతో మంది హ్యూమన్ స్లేవ్స్ ను కూడా సేవ్ చేశాడు. అలా సేవ్ చేసినప్పుడే మేము కూడా తప్పించుకున్నాం. తనకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. టైగర్ ఫిష్ మెన్ ని ఫ్రీ చేసిన వాళ్ళ మీద ఉన్న గుర్తులు మాత్రం అలాగే మిగిలిపోయాయి. సో గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా తను విడిపించిన స్లేవ్స్ తో సన్ పైరేట్స్ ని తయారు చేశాడు. సెలెస్టియల్ డ్రాగన్స్ గుర్తుల్ని చెరిపేస్తూ వాళ్ళ గుర్తు మీద ఇంకో కొత్త గుర్తుని ఏర్పరిచాడు. వాళ్ళని స్లేవ్ అనే శాపం నుండి విముక్తి చేశాడు. నా బాడీ మీద ఉన్న సింబల్ ని సన్ షేప్ లోకి మార్చాడు అని చెప్తుంది. హ్యాంకాక్ సన్ అని చెప్పేసరికి లూఫీకి అప్పుడు గుర్తొస్తుందన్నమాట. హాచిన్ ఫోర్ హెడ్ మీద ఉన్నది ఒక సన్ సింబల్ అని. దానికి లూఫీ అంటాడు, అయితే హాచిన్ కూడా ఒక స్లేవా అని చెప్పి. దానికి మ్యారీగోల్డ్ చెప్తుంది, సన్ పైరేట్స్ కి ఆ సింబల్ ఇచ్చింది స్లేవ్స్ కి అండ్ నార్మల్ ఫిషర్మెన్ కి డిఫరెన్స్ చెప్పకూడదనే. మేబీ తన సన్ పైరేట్స్ లో పార్ట్ అయి ఉండొచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత గ్లోరేసియా లూఫీతో ఫిషర్ టైగర్ ఆల్రెడీ చనిపోయాడు, ఫిష్మెన్ పైరేట్స్ కూడా విడిపోయి చాలా పైరేట్స్ గా తయారయ్యారు అని చెప్తుంది. ఆ తర్వాత హ్యాంకాక్ లూఫీతో మేము స్లేవ్స్ గా ఉన్నప్పుడు మా దగ్గర సెలెస్టియల్ డ్రాగన్స్ మేరో హిబి ఫ్రూట్స్ ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం తినిపించారు. ఆ పవర్స్ తో మా కంట్రీలో ఉన్న జనాలకి ఒక ఫాల్స్ స్టోరీ చెప్పి మా సీక్రెట్ ని మేము కాపాడుకున్నాం. ఒకవేళ నువ్వు సోనియా బ్యాక్ ని కవర్ చేసి ఉండకపోతే మేము ఈ ఐలాండ్ లో ఉండగలిగే వాళ్ళం కాదు. మా పాస్ట్ గురించి ఎవరు తెలుసుకోకూడదు. మేము ఒక పూర్తి కంట్రీని మోసం చేసిన మా వీక్నెస్ ని మాత్రం ఎప్పటికీ చూపించుకోం. జీవితంలో మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయకూడదు అని తను ఏడుస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, బోవా సిస్టర్స్ వీపుల్ కి ఐస్ ఉంటాయి, అవి చూస్తే స్టోన్స్ గా మారిపోతారనేది ఒక ఫాల్స్ కథ. వాళ్ళు స్లేవ్స్ అని ఎవరికి తెలియకూడదని ఇలాంటి స్టోరీ క్రియేట్ చేశారనమాట. అండ్ బోవా హ్యాంకాక్ కూడా ఇందుకే వరల్డ్ గవర్నమెంట్ అంటే అస్సలు నచ్చదు. హ్యాంకాక్ ఇదంతా చెప్పి ఏడుస్తూ ఉంటే గ్లోరేసియా హ్యాంకాక్ తో చాలా రోజుల తర్వాత నీ ఎమోషన్స్ ని బయట పెట్టావు హ్యాంకాక్, నువ్వు ఒక ఐస్ లాగా మారిపోయావని అంటే హ్యాంకాక్ కి కోపం వచ్చి నువ్వు సైలెంట్ గా ఉండు ట్రైటర్ అని అరిస్తే దానికి గ్లోరేసియా, నేను కాదు నువ్వు సైలెంట్ గా ఉండు, మీరు సెలెస్టియల్ డ్రాగన్స్ నుండి తప్పించుకున్న తర్వాత ఎక్కడ తప్పిపోయారో మీకే తెలీదు, ఇక్కడికి మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చింది నేను అందరినీ మోసం చేసి సీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒకవేళ కనుక నేను సీలో లేకపోతే మీరు మళ్ళీ ఈ ఐలాండ్ కి తిరిగి వచ్చేవాళ్ళు కాదు అని అంటుంది. గ్లోరేసియా అలా అనగానే హ్యాంకాక్ ఏం చెప్పలేక వెనక్కి తిరిగేస్తుంది. ఆ తర్వాత లూఫీని, నేను ఒక స్లేవ్ కదా, నన్ను చూసి నీకు అసహ్యం వేస్తోందా అని అడిగితే దానికి లూఫీ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఈ సెలెస్టియల్ డ్రాగన్స్ అంటే నచ్చరు అని అంటే హ్యాంకాక్ ఏడుస్తూ, నాకు నువ్వు నచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు, నీకు ఒక షిప్ ఇస్తాను అని అంటుంది. ఆ తర్వాత లూఫీతో, మనం నెక్స్ట్ రోజు మార్నింగ్ బయలుదేరదాం, కూజా పైరట్స్ నిన్ను సాబాఓడి దగ్గరికి తీసుకెళ్తారు, సో ఈ రోజు నైట్ బాగా నిద్రపో అని చెప్తుంది. కానీ లూఫీ మాత్రం అమెజాన్ వారియర్స్ అందరితో కలిపి పార్టీ చేసుకుంటాడు నైట్ అంతా. లిటరలీ అక్కడ ఎంత ఫుడ్ దొరికితే అంతా తినేస్తాడనమాట. అండ్ ఐలాండ్ లో ఉండే అమ్మాయిలందరూ లూఫీని ముట్టుకోవాలనుకుంటారు, ఎందుకంటే తను ఒక మగాడు కాబట్టి. సో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి తనను ముట్టుకుంటారు. సో ఒకరి తర్వాత ఒకరు అక్కడున్న అమ్మాయిలందరూ లూఫీ మీద పడిపోయేసరికి లూఫీకి ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్ గా అదే టైంలో తనని మార్గరెట్ సేవ్ చేస్తుంది. ఆ తర్వాత తనని ఊరి బయట ఉండే గ్లోరేసియా ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మార్గరెట్ ని టీ పెట్టమని అడిగి లూఫీని నువ్వు న్యూస్ చూస్తావా అని అడుగుతుంది. దానికి లూఫీ, లేదు నేను న్యూస్ చదవను అని చెప్తాడు. దానికి గ్లోరేసియా, మా ఎంప్రెస్ ఒక వార్లాడ్ కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుందో తనకి చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. అది విని హ్యాంకాక్ ఒక వార్లాడ్ అని తెలుసుకొని లూఫీ షాక్ అవుతాడు. తను ఒక వార్లాడ్ అయితే తను చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అని అంటే దానికి గ్లోరేసియా, నువ్వు ఒక పైరేట్ కదా, నీకు ఖచ్చితంగా ఎవరెవరు వార్లాడ్స్ తెలిసి ఉండాలి, నువ్వు న్యూస్ పేపర్ లో ఏది చదవవా అని అంటే లూఫీ లేదని చెప్తాడు. దానికి గ్లోరేసియా, నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు బయట, హ్యాంకాక్ ఎంప్రెస్ గా మారి 11 సంవత్సరాలు అవుతుంది. అండ్ కూజా పైరేట్స్ కి కూడా తను చాలా యంగ్ గా ఉన్నప్పుడే తన మీద 80 మిలియన్ బౌంటీ ప్లేస్ చేశారు. ఆ తర్వాత కూజా పైరేట్స్ చేసిన దానికి తను వరల్డ్ గవర్నమెంట్ దృష్టిలో పడింది. తనని వరల్డ్ గవర్నమెంట్ చాలా సార్లు వార్లాడ్ గా మారమని అడిగేసరికి తను వార్లాడ్ పొజిషన్ తీసుకుంది. కానీ ఇప్పుడు తను వార్లాడ్ పొజిషన్ పోగొట్టుకునే సిచ్యువేషన్ లో ఉంది. ఎందుకంటే వరల్డ్ గవర్నమెంట్ వైట్ బియర్డ్ పైరేట్స్ తో ఫైట్ చేయబోతున్నారు. దానికి హెల్ప్ గా రమ్మని వరల్డ్ గవర్నమెంట్ వార్లాడ్స్ అందరినీ పిలిచారు. వైట్ బియర్డ్ తన క్రూలో వాళ్ళ జోలికి వస్తే ఎవరిని వదలడు. తన గురించి తెలిసిన వరల్డ్ గవర్నమెంట్ పోర్చుగీస్ డిఏస్ ని వైట్ బియర్డ్ యొక్క 2nd డివిజన్ కమాండర్ ని పబ్లిక్ గా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అని చెప్తుంది. ఏస్ పేరు వినగానే లూఫీ అలా షాక్ లో ఉండిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే గ్లోరేసియా లూఫీకి పూర్తిగా చెప్తుంది. బ్లాక్ బియర్డ్ ఏస్ ని ఓడించి వరల్డ్ గవర్నమెంట్ కి అప్పగిచ్చేసరికి తనకి వరల్డ్ గవర్నమెంట్ వార్లాడ్ పొజిషన్ ఇచ్చింది. ఆ తర్వాత వరల్డ్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఏస్ ఎగ్జిక్యూషన్ ని ప్లాన్ చేసింది అని చెప్తుంది. లూఫీ అది విని ఏస్ నా బిగ్ బ్రదర్ అని గట్టిగా అరుస్తాడు. అది విని గ్లోరేసియా కూడా షాక్ అవుతుంది. లూఫీ గ్లోరేసియాతో, తనని క్యాప్చర్ చేశారన్న విషయం నాకు తెలీదు అండ్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని కూడా నాకు తెలీదు, తనని తప్పించడానికి ఏదైనా దారుందా అని అడిగితే దానికి గ్లోరేసియా, ఒకవేళ కనుక ఈ వార్ లో వైట్ బియర్డ్ గెలిస్తే ఏస్ బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది అని అంటే దానికి లూఫీ, నేను ఇంతకీ ఏం చేయాలి, ఈ పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరగబోతుంది అని అడుగుతాడు. దానికి గ్లోరేసియా చెప్తుంది, ఈ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా 1 వీక్ లో మరీన్ ఫోర్డ్ లో జరగబోతోంది అని చెప్తుంది. అది విని లూఫీ, ఇక్కడ నుండి సాబాఓడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది అని అడిగితే దానికి గ్లోరేసియా, నువ్వు సాబాఓడి వెళ్ళాలంటే నీకు ఒక 1 వీక్ పట్టొచ్చు అని చెప్తుంది. దాన్ని బట్టి లూఫీకి అర్థమవుతుంది ఒకవేళ తన ఫ్రెండ్స్ కోసం తను సాబాఓడికి వెళ్తే ఈ లోపల ఏస్ చనిపోతాడని.
సో ఏస్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది అని అడిగితే దానికి గ్లోరోసియా చెప్తుంది తనని ఇంపెల్ డౌన్ అనే ప్రిజన్ లో పెట్టుంటారు. ఒకవేళ నువ్వు పైరేట్ షిప్ లో వెళ్తే అక్కడికి వెళ్ళడానికి 1 వీక్ పడుతుంది. అదే మరీన్ షిప్ లో వెళ్తే నువ్వు జస్ట్ 4 days లో చేరుకోవచ్చు అని. అది విని లూఫీ ఈ మరీన్ షిప్స్ ఎందుకు అంత ఫాస్ట్ అని అడిగితే దానికి గ్లోరోసియా చెప్తుంది ఈ ప్రపంచంలో కొన్ని కరెంట్స్ వరల్డ్ గవర్నమెంట్ కోసం సపరేట్ చేశారు. మరీన్ హెడ్ క్వార్టర్స్, ఎనీస్ లాబీ అండ్ గ్రేట్ ప్రిజన్ ఇంపెల్ డౌన్, ఈ మూడిటి మధ్యలో ఒక గ్రేట్ కరెంట్ ఉంటుంది. అండ్ ఈ 3 పాయింట్స్ లో గేట్స్ ఆఫ్ జస్టిస్ ఉంటాయన్నమాట. గేట్లు గనక ఓపెన్ చేసినప్పుడు వెళ్తే కరెంట్స్ ద్వారా ఫాస్ట్ గా చేరుకోవచ్చు. ఒకవేళ గనక గేట్స్ ఓపెన్ అవ్వకపోతే ఈ 3 కరెంట్స్ లోపల తిరుగుతూ ఉండిపోతాం. ఈ కరెంట్స్ నుండి తప్పించుకోవడానికి పైరేట్ షిప్స్ రౌండ్ గా తిరిగి వెళ్తాయి. బట్ మరీన్ షిప్స్ కి ఈ గేట్స్ యాక్సెస్ ఉండడం వల్ల వాళ్ళు ఫాస్ట్ గా చేరుకోగలరు అని చెప్తుంది. సో గ్లోరోసియా చెప్పింది విని లూఫీ తన హ్యాట్ లోపల ఉన్న ఏస్ విరివ్ కార్డ్ ని బయటికి తీస్తాడు. అది లిటిల్ గా చాలా చిన్నగా మారిపోయి ఉంటుంది. దాన్ని చూసి గ్లోరోసియా షాక్ అవుతుంది అనమాట. మామూలుగా ఈ పేపర్ ఇచ్చిన మనిషి యొక్క లైఫ్ ఎంత ఉందో చూపిస్తాయి. ఈ పేపర్ ని బట్టి చూస్తే ఏస్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుంది. కానీ నువ్వేం బాధపడకు, తన గనక మళ్ళీ మామూలు అయిపోతే పేపర్ మళ్ళీ పెద్దగా మారుతుంది అని అంటే లూఫీ తన ఫ్రెండ్స్ ని కలవడం కంటే ముందుగా ఏస్ ని కాపాడాలని డిసైడ్ అవుతాడు. లూఫీ నేను ఏస్ ని కాపాడడానికి వెళ్తాను అని చెప్తే గ్లోరోసియా లూఫీని నువ్వు చేయాలనుకుంటుంది ఎంత పెద్ద పిచ్చి పనో తెలుసా? ఈ వారి ఎంత పెద్దది అనుకుంటున్నావు? వాళ్ళందరి మధ్యలో నువ్వు జస్ట్ ఒక చిన్న చీమ మాత్రమే. నువ్వు అక్కడ ఏమీ చేయలేవు అని అంటే దానికి లూఫీ నేనేం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ చేతులు ముడుచుకొని మాత్రం ఊరికే కూర్చోను అని అంటాడు. అది విని గ్లోరోసియాకి అర్థమవుతుంది ఏస్ తనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో గ్లోరోసియా చెప్తుంది ఏస్ ని ఎగ్జిక్యూషన్ స్టాండ్ దగ్గర కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే మరీన్ అడ్మిరల్స్ వాళ్ళకి కాపలాగా ఉంటారు. ఆ టైంలో తనని కాపాడడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. ఒకవేళ కాపాడాలనుకుంటే డైరెక్ట్ గా ఇంపెల్ డౌన్ ప్రిజన్ కి వెళ్లి తనని కాపాడాలి. మీ అన్న వరల్డ్ గవర్నమెంట్ కి ఒక ఇంపార్టెంట్ ప్రిజనర్ కాబట్టి తనకి అక్కడ కూడా కాపలా ఎక్కువగా ఉంటుంది అని అంటే దానికి లూఫీ అక్కడ ఏదో జరుగుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఇంపెల్ డౌన్ కి చేరుకుంటే చాలు. ఆ తర్వాత ఏం చేయాలో అది నేను చేస్తాను. అక్కడ స్లైటెస్ట్ ఛాన్స్ ఉన్నా నా మొత్తం శక్తిని యూజ్ చేసి తనని తీసుకొచ్చేస్తాను అని చెప్తే దానికి గ్లోరోసియా ఇది జస్ట్ బలంతో అయ్యే పని కాదు, దీనికి వేరే దారుంది. ఇప్పటిదాకా హిబిహిమే అంటే బోవా హ్యాంకాక్ వార్లార్డ్స్ ని పిలిచినప్పటికీ ఆర్డర్స్ ఫాలో అవ్వకుండా ఇక్కడే ఉంది. ఒకవేళ గనక తను ఒప్పుకుంటే ఖచ్చితంగా మరీన్ షిప్ లోకి నువ్వు ఎక్కచ్చు అని అంటే దానికి లూఫీ అయితే ఇక్కడ మరీన్ షిప్ ఉందా, అయితే నేను వెళ్ళి హ్యాంకాక్ ని హెల్ప్ అడుగుతాను అని చెప్తాడు. సో హెల్ప్ అడగడానికి గ్లోరోసియా అండ్ లూఫీ కూజా క్యాజిల్ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళగానే ఎనిషిదా వాళ్ళకి ఎదురెళ్ళి నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే మీరు వచ్చారు. బోవా హ్యాంకాక్ ఏదో అర్థం కాని జబ్బు వచ్చింది, తన కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్తే తనకేమన్నా అయిందేమో అని చెప్పి ఫాస్ట్ గా లోపలికి వెళ్తారు. గ్లోరోసియా లూఫీని రూమ్ లోకి రాకుండా బయట వెయిట్ చేయమని చెప్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే డాక్టర్ తనను ఆల్రెడీ ట్రీట్ చేస్తూ ఉంటుంది. హ్యాంకాక్ మాటికి వస్తే తన చెస్ట్ ని పట్టుకొని నొప్పిగా ఉంది అని చెప్తుంటే మేబీ ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఏమో అని చెప్పి డాక్టర్ చెక్ చేసి ఉంటుంది. కానీ తనకి ఎటువంటి అబ్నార్మాలిటీ కనిపించి ఉండదు. సో ఆ జబ్బుకి ఏం మెడిసిన్ ఇయ్యాలో అర్థం కాక ఆ డాక్టర్ అలాగే ఉండిపోయి ఉంటుంది అనమాట. పోనీ ఫుడ్ ఏమైనా తింటుందా అంటే హ్యాంకాక్ ఫుడ్ కూడా తినుండదు. సో ఏం జరిగింది అని గ్లోరోసియా లోపలికి వెళ్ళి చూస్తే తను చూసిన వెంటనే బోవా హ్యాంకాక్ ఏమైందో కనిపెట్టేస్తుంది. హ్యాంకాక్ గ్లోరోసియాని చూడగానే నాకు చెస్ట్ లో చాలా నొప్పిగా ఉంది, నేను చనిపోతున్నానా అని అడుగుతుంది. దానికి గ్లోరోసియా అవును నువ్వు చనిపోతావు, ఇంతకు ముందు ఎంప్రెస్ కూడా సేమ్ డిసీజ్ తో చనిపోయారు, నాకు కూడా ఈ డిసీజ్ రావడం వల్లే నేను ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. హ్యాంకాక్ లూఫీ నాతో పాటు వచ్చాడు, తను నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటే హ్యాంకాక్ అంత వీక్ సిచ్యువేషన్ లో ఉన్నా ఏమీ పట్టించుకోకుండా లూఫీ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అది చూసి గ్లోరోసియా అనుకుంటుంది నక్కతోక తొక్కినట్టున్నావు మంకీ లూఫీ, ఎవ్వరూ కదిలించలేని కొండని నువ్వు కదిలించేసావని అంటుంది. ఆ తర్వాత లూఫీ అండ్ హ్యాంకాక్ ఇద్దరు మాట్లాడుకుంటారు. లూఫీ తన పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే నాకేం పర్వాలేదు, ఫస్ట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని అంటే లూఫీ తన బ్రదర్ గురించి చెప్పి హ్యాంకాక్ ని ఎలాగోలా తనని మరీన్ షిప్ లో ఎక్కించి ఇంపెల్ డౌన్ వరకు తీసుకెళ్లమని అడుగుతాడు. అది కిటికీలో నుండి వింటున్న బోవా సిస్టర్స్ ఇద్దరు స్ట్రా హ్యాట్ ఎంత సెల్ఫిష్, మా సిస్టర్ కి ఆ వరల్డ్ గవర్నమెంట్ తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా, అలాంటి దారుణమైన ప్లేస్ కి మా సిస్టర్ ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. మగాడికి కొంచెం జాలి చూపిస్తే హద్దులు దాటేస్తాడు. సిస్టర్ వాడు చెప్పేది మీరు అసలు ఒప్పుకోవద్దు అని చెప్పి వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ హ్యాంకాక్ మాత్రం లూఫీ చెప్పిందంతా విని ఇప్పుడు నువ్వు చెప్పేది నన్ను వరల్డ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం వార్లాడిగా వారికి వెళ్ళమని చెప్తున్నావు అంతే కదా, ఒకవేళ అదే నీ కోరిక అయితే నేను ఖచ్చితంగా నీకోసం వెళ్తాను అని చెప్తుంది. అది విని లూఫీ ఫుల్ ఖుషి అయిపోతాడు. కానీ గ్లోరోసియా అండ్ బోవా సిస్టర్స్ ఇద్దరు షాక్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బోవా హ్యాంకాక్ తన డెసిషన్ మార్చుకోవడం అనేది అస్సలు జరగదు. అది కూడా వరల్డ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉందంటే ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు. అలాంటిది లూఫీ అడగగానే ఒప్పుకున్నదంటే తనకేమో అయింది అని వీళ్ళు భయపడతారు. అప్పుడు గ్లోరోసియా చెప్తుందన్నమాట హ్యాంకాక్ కి లవ్ సిక్నెస్ వచ్చింది, ఆ లవ్ సిక్నెస్ వల్లే ముందు ఎంప్రెస్ చనిపోయారు, ఈస్ట్ సీలో అందరూ లవ్ ని హరికేన్ అంటారు అని చెప్తుంది. లూఫీ వెళ్ళిపోయిన తర్వాత హ్యాంకాక్ గ్లోరోసియాని ఇంతకీ నాకేమైంది, లూఫీ అడిగిందని నేను కాదనలేకపోయాను, ఇప్పుడేమో సడన్ గా సెంట్రల్ సీకి వెళ్ళాలి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే దానికి గ్లోరోసియా చెప్తుంది దీన్నే లవ్ అంటారు, ఇది నీకు అన్బేరబుల్ సఫరింగ్ ఇస్తుంది, ఇలాగ సఫర్ అవుతూ నీ బాడీ మెల్లగా వీక్ గా మారిపోయి నువ్వు చనిపోతావు, నీలాగా ముందు
కొంతమంది ఎంప్రెస్ కూడా వాళ్ళ ఫీలింగ్స్ ని సప్రెస్ చేసుకోవడానికి ట్రై చేసి వాళ్ళని వాళ్ళే అంతం చేసుకున్నారు. నువ్వు గనక తనతో పాటు వెళ్తే నీకేమీ కాదు, అండ్ అది మాత్రమే కాదు, నువ్వు గనక తను అడిగినట్టు సెంట్రల్ సీకి వెళ్తే నీ వార్లాడ్ పొజిషన్ అలాగే ఉంటుంది, ఈ కంట్రీ కూడా సేవ్ అవుతుంది, ముఖ్యంగా మంకీ డి లూఫీకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తుంది. దీని తర్వాత గ్లోరేసియా అనుకుంటుంది, అసలు ఈ లూఫీ ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆ సెంట్రల్ ప్రిజన్ కి వెళ్ళడానికి ఎవడు ట్రై చేయడు, ఎవరైనా క్యాప్చర్ చేస్తే తప్ప, వీడికి అంత ధైర్యం ఏంటి అని అనుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే లూఫీకి చెప్పినట్టుగానే కూజా పైరేట్స్ ఐలాండ్ లో నుండి బయలుదేరతారు. లూఫీ హ్యాంకాక్ హెల్ప్ తో మరిన్ షిప్ లోకి ఎక్కబోతున్నాడు అనే విషయం అమెజాన్ వారియర్స్ అందరికీ తెలుస్తుంది. సో అందరూ సెండ్ ఆఫ్ చేయడానికి అక్కడికి వస్తారు. ఆ తర్వాత మెల్లగా హ్యాంకాక్ కూడా వస్తుంది. లూఫీ తనని చూసి, నేను తొందరపడుతున్నందుకు ఏమీ అనుకోకు, నేను ఫాస్ట్ గా వెళ్ళాలి అని అంటే హ్యాంకాక్ లిటరల్ గా లూఫీని కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతుంది. అండ్ తనలో తనే సిగ్గుపడుతుంది. హ్యాంకాక్ సిగ్గుపడ్డాన్ని చూసి అక్కడున్న లేడీస్ అందరూ ఏంట్రా ఈమె నవ్వితే ఇంత అందంగా ఉంది అని వాళ్ళలో వాళ్ళే మురిసిపోతారు. ఆ తర్వాత మొత్తానికైతే లూఫీ అమెజాన్ వారియర్స్ కి బాయ్ చెప్పి, ముఖ్యంగా మార్గరెట్ అండ్ స్వీట్ పీ కి బాయ్ చెప్పి సీలోకి బయలుదేరతారు. మొమన్ గా చెప్పినట్టుగానే డెడ్ లైన్ వరకు ఆ సీ కోస్ట్ లోనే హ్యాంకాక్ కోసం వెయిట్ చేస్తూ ఉండుంటాడు. అండ్ వాళ్ళు షిప్ లోకి ఎంటర్ అయ్యే ముందే డెండన్ ముషిలో కండిషన్స్ మాట్లాడేసుకుని ఉంటారు. హ్యాంకాక్ ఇంపెల్డోన్ ని విజిట్ చేయాలి అని చెప్పేసరికి తన కండిషన్ ఒప్పుకొని వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు తనకి అండ్ తన పెట్టుకు మాత్రమే షిప్ లోకి ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చుంటారు. సో మొత్తానికైతే హ్యాంకాక్ మరిన్ షిప్ లోకి ఎక్కుతుంది. కూజా పైరేట్స్ కి బాయ్ చెప్పి తన కంట్రీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన ముందు స్టోన్ లా మార్చిన మరిన్స్ అందరినీ మళ్ళీ నార్మల్ గా మార్చేస్తుంది. మీ అందరికీ డౌట్ రావచ్చు, హ్యాంకాక్ ఎక్కింది గానీ లూఫీ వాళ్ళతో పాటు ఎలా షిప్ లోకి ఎక్కాడు అని. యాక్చువల్లీ మన లూఫీ హ్యాంకాక్ ని గట్టిగా వెనక నుండి పట్టుకొని తన డ్రెస్ లోపల దాక్కొని లోపలికి ఎంటర్ అయి ఉంటాడు. సో బోవా హ్యాంకాక్ వస్తుందనే విషయం మొమోన్ గా సెన్గోకుకి రిపోర్ట్ చేసి ఉంటాడు. అది తెలుసుకొని సెన్గోకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే బోవా హ్యాంకాక్ చాలా పవర్ఫుల్ కాబట్టి. వరల్డ్ గవర్నమెంట్ 6 వార్లాడ్స్ ని ఒప్పించేసి ఉంటారు, కానీ ఒక్క వార్లాడ్ ఒప్పుకొని ఉండడు. అండ్ తన ఇంపెల్డౌన్ ప్రిజన్ లో ఉంటాడనమాట. తనని వార్లాడ్ పొజిషన్ పోతుంది అని భయపెట్టిన తను మాత్రం ఫైట్ చేయడానికి ఒప్పుకొని ఉన్నాడు అనమాట. తన పేరే జిన్బే. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కిజారు దగ్గర నుండి సాబో ఓడి ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక రిపోర్ట్ వస్తుంది. కిజారు లిటిల్ గా 500 పైరేట్స్ ని క్యాప్చర్ చేసి ఉంటాడు. సో ఆ పైరేట్స్ అందరినీ ఇంపెల్ డౌన్ కి పంపించడానికి పేపర్ వర్క్ అంతా ఒకేసారి వాళ్ళ మీద పడి ఉంటుంది. సో సెన్గోకు అడ్మిరల్స్ కి ఆ పని చెప్పండి అని చెప్తాడు. ఆ తర్వాత గార్ప్ గురించి అడిగితే గార్ప్ ఇంపెల్ డౌన్ కి వెళ్ళాడు అని తన సబార్డినేట్స్ దగ్గర సెన్గోకు తెలుసుకుంటాడు. అది తెలుసుకొని చాలా కోపంగా అసలు ఈ గార్ప్ తన గురించి తను ఏమనుకుంటున్నాడు, వాడికి నచ్చిందల్లా చేస్తాడు అని అంటే ఇంతలోనే వీళ్ళకి ఇంకొక ఇన్ఫర్మేషన్ అందుతుంది. వైట్ బియర్డ్ తన మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు అని. అది విని సెన్గోకు షాక్ అవుతాడనమాట. ఎందుకంటే వైట్ బియర్డ్ కదలగానే తన మూవ్మెంట్ గురించి చెప్పేలా చాలా బోట్స్ ని వరల్డ్ గవర్నమెంట్ కాపలాగా పెట్టుంటుంది. అలాంటిది ఇప్పుడు వరకు ఎందుకు ఇన్ఫర్మేషన్ అందలేదు అని అంటే దానికి ఆ సబార్డినేట్ చెప్తాడు, వైట్ బియర్డ్ ని మానిటర్ చేయడానికి పెట్టిన 23 షిప్పుల్ని వైట్ బియర్డ్ పైరేట్స్ లేపేశారని అండ్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా కోల్పోయామని చెప్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా వైట్ బియర్డ్ తన మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు కాబట్టి సెన్గోకుకి ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. తను ఎక్కడ ఇంపెల్ డౌన్ మీద అటాక్ చేస్తాడు అని చెప్పి సెన్గోకు ఇంపెల్ డౌన్ వాళ్ళనే అలర్ట్ చేస్తాడు. కట్ చేస్తే గార్ప్ ఇంపెల్ డౌన్ కి చేరుకుంటాడు. సెల్ లో ఏస్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. గార్ప్ ఏస్ ని చూసి నీకింతకి ఊపిరాడుతుందా ఏస్ అని ఏస్ ని అడిగితే ఏస్ తలపైకెత్తి అవును తాత అని చెప్తాడు. కట్ చేస్తే స్ట్రా హెడ్ పైరేట్స్ ఒక్కొక్కరు ఎక్కడున్నారో మనకి ఇప్పుడు రివీల్ చేస్తారనమాట. నామి ఏమో ఒక స్కై ఐలాండ్ కి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ స్కై ఐలాండ్ పేరు వెదరియా. అక్కడున్న జనాలు వెదర్ ని స్టడీ చేస్తుంటారనమాట. ఇంకో చోట వింటర్ ఐలాండ్ కి ఫ్రాంకీ వెళ్ళిపోయి ఉంటాడు. తను వెళ్ళిన ఐలాండ్ పేరు కారాకూరి. అండ్ వరల్డ్ లో ఉండే జీనియస్లు అందరూ అక్కడే పుట్టుంటారనమాట. చివరికి ప్రపంచంలోనే గ్రేటెస్ట్ సైంటిస్ట్ అయిన వేగాపంగ్ తో సహా ఇంకో చోట మొమరియో అనే ఐలాండ్ లో కామబక్క కింగ్డమ్ కి సాంజీ వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ ఎక్కడ చూసినా అమ్మాయిల్లా కనిపించే గేలు ఉంటారనమాట. వాళ్ళందరూ ఆ ఐలాండ్ లోకి వచ్చిన ఒకే ఒక మగాడి సాంజీ కాబట్టి సాంజీ వెనకాల పడుతూ ఉంటారు. అండ్ బోయిన ఆర్చిపెలాగోలో ఐలాండ్ మొత్తం ఇన్సెక్ట్స్ అండ్ విచిత్రమైన ప్లాంట్స్ ఉండే ప్లేస్ కి మన ఉసోప్ వెళ్ళి ఉంటాడు. అక్కడ తనకి హెరాకిల్స్ అనే వ్యక్తి పరిచయం అయి ఉంటాడు. తన ఉసోప్ కి ఆ ప్లాంట్స్ గురించి అండ్ అక్కడ ఉన్న ఇన్సెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. నామకుర ఐలాండ్ ది కంట్రీ ఆఫ్ పావర్టీ హరహెట్టేనియా అనే విలేజ్ లో జనాలు క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాయి. ఆ ప్లేస్ లోకి బ్రూక్ వెళ్లి పడతాడు. తనను చూడగానే వాళ్ళు పూజలు చేసే శాటాన్ అక్కడికి వచ్చాడేమో అని చెప్పి వాళ్ళందరూ నమ్ముతారు. బ్రూక్ అక్కడున్న ఒక అమ్మాయిని నీ ప్యాంటీస్ చూపివా అని అడిగితే రే మన దేవుడు ప్యాంటీస్ కావాలని అడుగుతున్నాడు రా, ఆ అమ్మాయిని చూపించమని చెప్పండి అని చెప్పి మొత్తానికైతే బ్రూక్ కళని నిజం చేస్తారు. అండ్ ఇంకో పక్క కంట్రీ అనే బ్రిడ్జ్ టకిలా వూల్ఫ్ అనే ప్లేస్ కి రాబిన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ ప్లేస్ లో ఉన్న ప్రతి ఒక్కరు లేబరర్సే అన్నమాట. ఆ కంట్రీలో ప్రపంచంలో అన్ని చోట్ల నుండి తీసుకొని వచ్చిన క్రిమినల్స్, వరల్డ్ గవర్నమెంట్ లో జాయిన్ అవ్వని కొన్ని కంట్రీస్ కి సంబంధించిన సిటిజన్స్ అక్కడ ఉంటారు. వాళ్ళందరినీ లిటరల్ గా స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తుంటారు అనమాట. వాళ్ళందరూ కలిసి ఒక బ్రిడ్జ్ ని కడుతూ ఉంటారు. అది కూడా 700 సంవత్సరాల నుండి. ఆ బ్రిడ్జ్ 2 ఐలాండ్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఇలా వర్క్ చేసేటప్పుడు చాలా మంది చనిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్లేస్ ని ఫిల్ చేయడానికి కొత్త జనాలను తీసుకొస్తూనే ఉంటారు. 700 సంవత్సరాల నుండి కడుతున్న ఆ బ్రిడ్జ్ అయితే అప్పటిదాకా కంప్లీట్ అయి ఉండదు. రాబిన్ ఆ ఐలాండ్ కి వెళ్ళింది కాబట్టి తనను కూడా బంధించి ఒక లేబర్ లాగా ట్రీట్ చేస్తుంటారు. ఇంకో చోట సౌత్ బ్లూ లో ఒక ప్లేస్ లో చౌపర్ ఒక పెద్ద నెస్ట్ లోకి వెళ్లి పడతాడు. ఆ నెస్ట్ లో నుండి దొర్లుకుంటూ కింద పడేసరికి ఆ నెస్ట్ కింద ఉన్న
ఐలాండ్ లో కొంతమంది జనాలు చాపర్ ని చూసి ఈ రెయిన్డీర్ పైన నెస్ట్ లో నుండి కింద పడింది, వీడిని వండుకొని తినేద్దామని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఆ ఐలాండ్ ఒక ట్రెజర్ ఐలాండ్ అన్నమాట. అండ్ అక్కడున్న జనాల్ని ఆ ఐలాండ్ లో ఉండే బర్డ్స్ కంట్రోల్ చేస్తుంటాయి. సో చాపర్ ఇక్కడ లాక్ అయిపోతే గ్రాండ్ లైన్ లో కురైగనా ఐలాండ్ లో ఒక పాడుబడిన క్యాజల్ లో మనకి పెరోనాను చూపిస్తారు. పెరోనా ఏమో నాకు ఒక డార్క్ ప్లేస్ అండ్ పెద్ద క్యాజల్ ఉండే ప్లేస్ కావాలి అని అడిగితే కుమా తనని ఇక్కడ పంపించుంటాడు అనమాట. అక్కడ తనకి సర్వెంట్స్ లేక తన పనులు తనే చేసుకోవాల్సి వస్తుందని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటే ఆకాశంలో ఉంటే ఒక వస్తువు వచ్చి అక్కడ పడుతుంది. ఆ సౌండ్ విని ఏంట్రబ్బా అని చెప్పి పెరోనా వెళ్లి చూస్తే అక్కడ జోరో పడి ఉంటాడు. తనని చూసి కుమా చేతిలో వీడు కూడా ఓడిపోయినట్టున్నాడు అని తను అనుకుని తనని క్యాజల్ లోపలికి తీసుకెళ్లి తన బాడీ అంతా కట్లు కట్టేస్తుంది. జోరో నిద్ర లేవగానే నేను బతికే ఉన్నాను, ఇంతకీ ఎక్కడున్నాను అని అడుగుతాడు. జోరో నిద్ర లేవడం చూసి పెరోనా గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే మెరిన్ షిప్ లో హ్యాంకాక్ మరీన్స్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీకు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, నా ఒక్కొక్క మీల్ 100 kgs ఉండాలి, అంతకంటే తక్కువ ఉంటే నేను ఒప్పుకోను. మీరు రాళ్ళలాగా మారిపోవాలనుకుంటే నా కోపం తెప్పించండి అని తిడుతుంది. ఆ తర్వాత కొంతమంది మరీన్స్ బోవా హ్యాంకాక్ లోపల ఏం చేస్తుందో చూడడానికి డోర్ లోపల నుండి చూస్తే వాళ్ళు అలాగే రాళ్ళలా మారిపోయి ఉంటారనమాట. సో దాన్ని చూసి చుట్టూ ఉన్న మరీన్స్ కి భయం స్టార్ట్ అవుతుంది, డోర్ లోపలికి తొంగి చూడకూడదు అని. లోపలేమో మన లూఫీ అనుభవించ రాజా అని చెప్పి బోవా హ్యాంకాక్ ఫుడ్ తినిపిస్తుంటే సమ్మగా తిని ఎంజాయ్ చేస్తుంటాడు. లూఫీ హ్యాంకాక్ తో మాట్లాడితే చాలు తన సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది అనమాట. లూఫీతో మాట్లాడడం ఎంత ఆనందంగా ఉంది అని చెప్పి. నిజంగానే హ్యాంకాక్ అంత తింటోందా లేకపోతే రూమ్ లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి ల్యూటెనెంట్ తో సహా రూమ్ ని చెక్ చేయడానికి మరీన్స్ వస్తే హ్యాంకాక్ పెద్ద పెద్దగా తేల్పి యాక్టింగ్ చేస్తుంది. నేను ఒక ఎంప్రెస్ ని కాబట్టి ఇంత తింటాను, మిగతా మీల్స్ లేట్ చేయకండి అని వాళ్ళ మీద అరుస్తుంది. సో మొత్తానికైతే లూఫీ వాళ్ళు మరీన్ షిప్ లో ఇంపెల్ డౌన్ సైడ్ కి బయలుదేరతారు. ఇంకా ఏస్ ఎగ్జిక్యూషన్ కి ఓన్లీ 6 days మాత్రమే ఉంటుంది. సో మరీన్ ఫోర్డ్ కి వరల్డ్ గవర్నమెంట్ లో ఉండే అడ్మిరల్స్, వైస్ అడ్మిరల్స్ అండ్ కెప్టెన్స్ తో పాటు మరీన్ సోల్జర్స్ కూడా చేరుకుంటారు. అదే టైం కి హోలీ ల్యాండ్ మారిజోవాకి వార్లార్డ్స్ అందరూ చేరుకుంటారు. మీహాక్, బ్లాక్ బియర్డ్ అండ్ డో ఫ్లెమింగోతో సహా. కట్ చేస్తే ఇంపెల్ డౌన్ లో ఏస్ గార్ప్ ని నన్ను చంపే తాత అని అడుగుంటాడు. దానికి గార్ప్ చెప్తాడు, ఏంటి నన్ను నేను చంపమంటున్నావా? నువ్వు ఆ బ్లాక్ బియర్డ్ విషయంలో కొంచెం డెస్పరేట్ గా ప్రవర్తించావు, ఇప్పుడు చేయడానికి ఏం లేదు. ఒకవేళ నువ్వు ఇక్కడికిక్కడే చచ్చిపోయినా ఈ వార్ ఆపడానికి ఛాన్స్ లేదు. మనం ఆల్రెడీ కింగ్ ఆఫ్ ది సీస్ కి కోపం తెప్పించేసామని అంటాడు. అండ్ ఇక్కడతో 524 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి అండ్ అమెజాన్ లిల్లీ ఆర్క్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత రాబోయే ఆర్క్ పేరు ఇంపెల్ డౌన్ ఆర్క్. ఈ ఆర్క్ లో లూఫీ ఏస్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. తను సేవ్ చేయగలిగాడా లేదా అనేది మనకి నెక్స్ట్ పార్ట్ లోనే తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుండి యానిమే చూడాలనుకుంటే ఎపిసోడ్ నెంబర్ 422 దగ్గర స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.